నమస్తే అండి తెలుగు ప్రజలకు. మనం ఈరోజు మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఉన్నాం. ఈరోజు ఎక్కడ చూసినా లోక్సభ ఎన్నికల కోసమే చర్చ జరుగుతుంది. పబ్లిక్ టాక్ కోసం మల్కాజ్గిరి వచ్చినాం. ఇది షఫీల్గూడ అంటారు. మల్కాజ్గిరిలోని షఫీల్గూడ చౌరస్తాలో ఉన్నాం. అక్కడ ఎన్టీఆర్ స్టాచ్యూకి మరి ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి కనబడకుండా ఆ స్టాచ్యూని అట్లా కప్పిపడేసిర్రు. అటు చూడొచ్చు అండి, జైన్ క్లబ్ హౌస్ ఉంది. జైన్ క్లబ్ హౌస్ అటు సైడ్ చూస్తుంటే ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది, హెచ్పి పెట్రోల్ బంక్ ఉంది. తర్వాత శ్రీ బాలాజీ సూరజ్ మిఠాయి బండర్ అని ఉంది, అల్లు అర్జున్ ఉంది. మీరు చూడొచ్చు చాయ్ కబూర్లు అని చెప్పేసి ఒక పాయింట్ ఉంది. ఇక్కడ ఇద్దరు యువకులు కూర్చున్నారు. ఇక్కడ చూడొచ్చు అండి హెచ్ఎండి అని ఉంది, గ్రేటర్ హైదరాబాద్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఉంది. ఎంత దారుణం అంటే ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంపీగా సిట్టింగ్ ఎంపీగా ఉన్నది, కనీసం ఆ బోర్డు కూడా మార్చలేదు, సిలిమెక్కిపోయింది. అక్కడ ఏం సరిగ్గా కనబడట్లేదు. గతంలో ఉన్న సీఎం కేసీఆర్ గారు ఆ బోర్డు మార్చేపియలే, సిట్టింగ్ ఎంపీ ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా మార్చేపియలేదు. సరే, ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడు పబ్లిక్ టాక్ తెలుసుకుందాం. ఎట్లా ఉంది ఇప్పుడు ఎలక్షన్స్? మేడం నమస్తే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు పిఎం ఎవరైతే బాగుంటుందని అడుగుతున్నాము. నాకు ఓట్ లేదు, ఓటకు రాలే. ఓకే రైట్ అన్న నమస్తే. అన్న నమస్తే. ఇప్పుడు మల్కాజ్గిరిలో ఎంపీ ఎవరైతే బాగుంటుంది అనుకుంటారన్నా? మీ పేరు? ఈటల రాజేందర్ ప్రసాద్ అన్న. పేరు ప్రసాద్. ఎందుకన్నా ఒకసారి అది ఒక్క నిమిషం. ఎందుకంటే ఈటల రాజేందర్ అన్న బీఆర్ఎస్లో ఉన్నాడు, మంచి పనులు చేస్తాడు, మంచి నేమ్ ఉంది. ఇప్పుడు లేడు కదా బీఆర్ఎస్ లేకున్నా సరే కానీ క్యాండిడేట్ మంచోడు, మంచిగా మంచి పని చేస్తాడు. బీఆర్ఎస్ నుంచి వచ్చిండు, ప్లస్ అనుభవం ఉంది, గత అనుభవం ఉంది. మరి ఇంకా పట్నం ఏంటంటే వీళ్ళు పార్టీలు మారుస్తారన్న ఏముందని ఒక దాంట్లో స్థిరంగా ఉండరు. పట్నం సునీత రెడ్డి మీద నమ్మకం లేదా? నమ్మకం లేదు, కష్టం అన్న. ఈటల రాజేందర్ బంపర్ మెజార్టీతో వస్తాడు అన్న. ఇక్కడ డిసైడ్ అయిపోయారు అంత మల్కాజ్గిరి. మీరు ఒక్కరికి ఇష్టమైతే అయిపోయారా? లేదు, మీరు పల్స్ కనుక్కోండి ఎవరైనా సరే. అన్నని అడుగుతా అన్న, ఒక్క నిమిషం అన్న. మల్కాజ్గిరిలో ఎంపీ ఎవరైతే బాగుంటుందని అడుగుతున్నాం. ఈయన ఏమంటుండే ఈటల రాజేందర్ అందరు డిసైడ్ అయిపోయారు అంటున్నారు. పట్నం సునీత రెడ్డి ఉంది, మళ్ళీ తర్వాత రాగిడి లక్ష్మారెడ్డి ఉంది. ఈ ముగ్గురు క్యాండిడేట్లలో ఎవరు బెస్ట్? స్టేట్లోనేమో మన లోకల్ పార్టీ ఉండాలి, సెంట్రల్ పార్టీ ఉండాలి అనేది ఒక కాన్సెప్ట్ అనేది పబ్లిక్ లో వచ్చింది కాబట్టి బీజేపీ. ఎందుకంటే చాలా ఇష్యూస్ ఇన్నేళ్ల నుంచి బీజేపీ వాళ్ళు చేశారు కదా, ఆ ఇష్యూస్ పబ్లిక్ లో బాగా వచ్చింది కాబట్టి కొంచెం సెంట్రల్ లో బీజేపీ ఉంటే బాగుంటుందనే జనాలు ఉన్నది. ఇంకోటి మేము ఎప్పుడు కూడా ఈ హాలిడేస్ ఉండి ఓటు వేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించేది ఉండేది కాదు. ఈసారి మాత్రం ఇంటిల్లి పాది ఖచ్చితంగా ఇంట్లో ఉండి కంప్లీట్ ఇంట్లో ఎంతమంది ఉన్నాం అంతమంది ఓటు వేయాలి అనేది అయితే అనుకున్నాం. మీ సర్కిల్ అందరు ఏమనుకుంటారు మరి? మొత్తం మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఇప్పుడు ఈ ఉన్న ముగ్గురు క్యాండిడేట్లలో అయితే ఎవరు బెటర్ అంటారు? ఈటల రాజేందర్, రాగిడి లక్ష్మారెడ్డి, పట్నం. అంటే క్యాండిడేట్ పరంగా కాదు, ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇది మన ఏ స్టేట్కి ఆ స్టేట్కి ఆ పార్టీ ఉండి సెంట్రల్లో ఒక సెంట్రల్ పార్టీ ఉంటే బాగుంటుంది. సెంట్రల్ పార్టీ కాంగ్రెస్ ఉంది, ఫుల్ ప్లేడ్జ్ లేదు కదా, కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, ఫుల్ ప్లేడ్జ్ లేదు కదా. ఇప్పుడు అట్లా అనుకుంటున్నారు. అంటే మేము కూడా పెద్ద ఫ్రెండ్స్ తోటి ఈ విషయం పొలిటికల్ ఎట్లా అంటే ఎక్కువ ఫ్రెండ్స్ లో డిస్కషన్ చేసి ఆర్గ్యుమెంట్ కింద బీజేపీ అంటారు అంతేనా? ఉంటే బాగుంటుంది మీరు అనుకుంటారు. మీరన్నా? మేము అదే బీజేపీ ఉంటే బాగుంటుంది అనుకుంటారు కదా. మరి ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే కాంగ్రెస్ వాళ్ళు, అరే సీతమ్మ మీకేమన్నా చుట్టమా, లేకపోతే రాముడు మీకేమన్నా పెద్దయ్యనా చిన్నయ్యనా? వీరేంద్ర దయాకర్రావు కాదు, అద్దంకి దయాకర్ గారు. అయితే మరి మీరు రాముడు పేరు చెప్పి ఓట్లు అడుగుతారు, బీజేపీ వాళ్ళు అంటారు, మీరేమో బీజేపీ కోటేస్తారు. ఏమంటారు దాని మీద? మన హిందూగా పుట్టినప్పుడు ఎవరి మతాన్ని వాళ్ళు కొలుచుకోవడం తప్పలేదు, ఎవరి దేవుడిని వాళ్ళు కొలుచుకోవడం తప్పలేదు. అద్దంకి దయాకర్ ఒక దేవుడిని కొలుచుకోవడంలో తప్పలేదు కదా. మీరు విన్నారు అద్దంకి దయాకర్ మాటలు? విన్నాను. అది అమ్మ అది అమ్మ సీత మీకేమన్నా బంధువా? మీరు సీత రాముడు వంశంలో పుట్టిరా? ఓట్లు చాలా ఎట్లా మాట్లాడాడు కానీ చాలా ఎమోషనల్ అయి మాట్లాడాడు. చాలా ఇబ్బంది అన్న. అది దయాకరణ మరి ఎట్లా మాట్లాడాడు కానీ ఎమోషనల్ అయ్యి చాలా హిందువుల మనోభావాలని దెబ్బతీసాడు. చాలా మైనస్ అది. అందరిని గౌరవించాలి, అన్ని మతాలను గౌరవించాలి. మీరు చెప్పండి. మేము పిఎంఆర్ టీవీ ఛానల్, నా పేరు మైపాల్ యాదవ్. మీరు తెలంగాణ రాష్ట్రంలో ఎవరినన్నా అడగండి, సోషల్ మీడియా తెలిసిన అంటే ఇంట్లో వీడియోలు వస్తుంది, పిఎంఆర్ టీవీ యూట్యూబ్ ఛానల్ వస్తుంది. అవునండి. ఇప్పుడు అద్దంకి దయాకర్ ఆయన హిందూస్ గురించి అంత ఒక మతం గురించి అంత కించపరిచి మాట్లాడిండు. అవును, దానికి అందరు ఎదుర్కోవాలి కదా.
అంటే కేవలం వాళ్ళ సీటు గురించి ఏమైనా మాట్లాడొచ్చా? ఇప్పుడైనా ఏమంటున్నా జీసస్ పుట్టిడని అంటామా? ఒక ముస్లిం నన్మని చెప్పు. అంటే ధైర్యం ఉండే ఒక తల్లి తండ్రికి పుట్టి ఉంటే మీరు వాక్యాలు విన్నారా? వాని దమ్ముడు ముస్లిం నన్మను రాముడి వారసురా మీరేమన్నా? రాముడు కాకైతాడా? సీతమ్మ ఏమైనా చిన్నమ్మ అవుతుందా? వానికి ఏమన్నా జీసస్ ఏమన్నా వాని బంధువా వాని కాకనా? ముస్లిం నన్మని దమ్ముంటే వాడు ఒక తల్లిదండ్రులకు పుట్టి ముస్లిం నన్మని చెప్పు. ఇంకోటి మా రాముడి జోలికి వస్తే నిజంగా బొంద పెడతాం వాడిని, బొంద పెడతాం పక్క. రోడ్డు మీద కనిపిస్తే రాళ్లతో దాడి చేస్తాం, ఖచ్చితంగా రోడ్డు మీద కనిపిస్తే రాళ్లతో దాడి చేసి కొడతాం. ఏమన్నా కానీ చట్టాన్ని చేతిలో తీసుకోవడం అంటారా, లేకపోతే మీ భాషలో ఏమన్నా అనుకోని పోయి జైలన్నా కూర్చుంటాం. కానీ మా దేవుణ్ణి మా రాముని తిట్టిన వాడిని మాత్రం ఊరుకునేది లేదు. రోడ్డు మీదకి వస్తే రాళ్లతో దాడి చేస్తాం. ఒక్క నిజంగా వానికి గుండె ధైర్యం ఉంటే ఏ పార్టీ ఉన్నా ఎవరికన్నా లీడర్ ఒక ముస్లిం నన్మండి. హిందువులు ఒక్కళ్ళు ఈజీగా దొరికిన ఆడే హిందువులు అనడానికి. అంటే ఏమంటుంటే రాముని మొక్కుడే బీజేపీని తొక్కుడు అంటున్నాను. వాన్ బొంద వాడు ఏం మాట్లాడతాడండి? వాన్ మళ్ళీ యూట్యూబ్ మాకు తెప్పిస్తారు అన్నట్టుగా. మీరు ఏమన్నారు ఇప్పుడు? రాముని తొక్కుడు బీజేపీని, రాముని మొక్కుడు రాముని మొక్కుడు బీజేపీని తొక్కుడు. మరి బీజేపీ లేకపోతే ఇలా అయోధ్యలో రామ మందిరం ఎట్లయితుండే? సిగ్గుశరమన్నా వాడుకోకేమన్నా అనడానికి మాటలు వస్తాయి, గలీజ్ మాటలు వస్తాయి. బీజేపీ లేకపోతే అయోధ్యలో రామ మందిరం ఎక్కడైతుండే? 70 ఏళ్లుగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కదా. 70 ఏళ్లుగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. ఆర్టికల్ 370 ఎందుకు తీయాలి? త్రిబుల్ తలాక్ ఎందుకు తీయాలి? అయోధ్యలో రామ మందిరం ఎందుకు నిర్మించాలి? ఇవాళ బీజేపీతోనే ఇవన్నీ అవుతున్నాయి కదా. వాడు బీజేపీని దొక్కుతాడా? వాని తాత తరం కాదు కదా, వాని ముందు తరాల తరం కూడా కాదు. 500 సంవత్సరాల నాటి చరిత్రని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు ఇంతగానం హిందూస్ గురించి మాట్లాడతారు కదా, ఒక్క ముస్లిం గురించి మాట్లాడమని. ఒక తల్లిదండ్రికి పుట్టిన ఒకసారి అర్థమైందా? ఒక్క ముస్లిం గురించి మాట్లాడతారు. ఈ కేసీఆర్ కూడా మొన్న ఏమంటాడు? అక్షంతల జల్లా నువ్వు పెట్ట వాన్ బొంద వాడు ఏందే వాడు సీడ్ గురించి మాట్లాడుతుండు. జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతా బిడ్డే లిక్కర్ స్కామ్ లో పోయినా సిగ్గుశరం లేదు. ఫ్యాషన్ అయిపోయింది. కేటీఆర్ ఏమో జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతా అన్నాడు. అదే అంటున్నా. కేసీఆర్ ఏమో హిందుగాళ్ళు పొందుగాళ్ళు అన్నాడు. ఆడ బిడ్డను ఓడగొట్టుకుండు. ఈయన రేవంత్ రెడ్డి కూడా ఏమంటుండు? ఆయన పోగొట్టాడు. అదే బిడ్డను ఓడగొట్టుకుండు. రేవంత్ రెడ్డి కూడా అంటున్నా, నా దేవుడు పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతున్నారు, రాముడిని రోడ్డు మీద తీసుకొచ్చి. సరే నేను అంటానా, ఇప్పుడు రంజాన్ వస్తుంది కదా, ఈ టోపీలు పెట్టుకొని అందరితో కూర్చొని తినేది అది మరి దేవునికి ఒక సైడ్ చేసినట్టు కదా. అంటే వాడు చేస్తే సంసారము, యువతలోడు చేస్తే వ్యభిచారమా? ఇంత సిగ్గుశరం లేకుండా మాట్లాడితే రాజకీయాలకు ఒక అర్థం అదుపుంటారు కదా, రాజకీయాలకు ఒక విలువ ఉండాలి కదా. అంటే మతతత్వ పార్టీ ఏది? కాంగ్రెసా, బీజేపీ లేకపోతే బీఆర్ఎస్? రిజర్వేషన్లు ఎవరు తీసేస్తారు? ముస్లిం రిజర్వేషన్ తీసేస్తానన్నారు కానీ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ అనలే. అంటే ఈ ముస్లింల రిజర్వేషన్, బీసీల రిజర్వేషన్ తీసి వాళ్ళకి ఇస్తామనేది కాంగ్రెస్ కుట్ర. కానీ బీజేపీ క్లియర్గా ఏం చెప్పిందంటే ముస్లిం రిజర్వేషన్ కాదు, ఎస్సీ ఎస్టీకి బీసీకి రిజర్వేషన్ ఉంటాయని చెప్పారు. ఇది క్లియర్గా. ఇది అమిత్ షా గారు మాట్లాడింది మార్పింగ్ చేసి కావాలని ప్రపంచ ప్రపగండ లేపారు. దాని మీద పోలీస్ కేసు కూడా అయింది. రేపు మాపో వీడి జైలు కూడా పోవడం ఖాయం. సరే, ఇక్కడ ముగ్గురు క్యాండిడేట్లలో రాగిడి లక్ష్మారెడ్డి, ఈటల రాజేందర్, పట్నం సునీత, ఈ క్యాండిడేట్లలో ఎవరు బెటర్ అన్న? ఇదే సఫల్ కూడా ఒక 10 మంది వెళ్తారు మీకు. రాగిడి లక్ష్మారెడ్డి ఎవరని అడుగుర్రి, గుర్తుపట్టేటోళ్ళు లేడు. సునీత ఎవరని అడుగుర్రి, గుర్తుపట్టేటోళ్ళు లేరు. అదే మా ఈటల రాజేందర్ అన్న గారిని ఇట్లా పేరు చెప్తే గుర్తుపడతారు. ఆయన మాట పరిచయం, ఆయన మాట పరిచయం, మనిషి పరిచయం, ఆయన పని పరిచయం. మాకు ఆయన ఉద్యమంలో పాల్గొన్నాడు. తెలంగాణ రానికి ఆయన ప్రోత్బలం ఉన్నది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వాలు చేతులు ఎత్తేసిన ఆయన పనిచేసిండే ప్రజలను పట్టుకొని. కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో కేసీఆర్ పారాసెటమాల్ వేసుకుంటే తక్కువ అవుతుందని చెప్పి 2 పెగ్గులు వేసి ఫామ్ హౌస్లో అన్నాడు. కానీ అప్పుడు ఈటల రాజేందర్ పుంగి పూజాయించుకుంటా మొత్తం రోడ్ల మీద కాన్వాయ్ జరిగిందంటే ఓన్లీ ఈటల రాజేందర్ కాన్వాయ్. ప్రతి హాస్పిటల్ పోయి ఎవరికి ఏమైందని చెప్పి, అక్కడ వసతులు ఏమున్నాయని చెప్పి అందరినీ కూడా కడుపులో పెట్టుకొని కాపాడిండు ఈటల రాజేందర్. ఇవాళ ఆయన మా మల్కయ్య నుంచి పోటీ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఖచ్చితంగా ఓట్లేసి గెలిపిస్తాం, భారీ మెజార్టీతో గెలిపిస్తాం. కరోనా టైంలో అయితే మీరు అన్నట్టు ఇద్దరే విరిగిరు. అందులో ఒకటి ఈటల రాజేందర్, అప్పుడు బీజేపీ నుంచి కిషన్ రెడ్డి గారు గాంధీ హాస్పిటల్ పోయారు. ఏ రాజకీయ నాయకుడు అయితే పోలేదు. ఇంకోటి సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ చెప్తున్నా. సునీత సుధాకర్ అన్న కదా, ఒకసారి బోర్డు బ్రాహ్మణ రాష్ట్ర అధ్యక్షుడు బ్రాహ్మణ కదా, ఆ బోర్డు ఒకసారి చూడండి. ఆ బోర్డు ఎట్లుంది?
అట్లనే ఉండొచ్చా? పరిపాలన దక్షత లేదే వీళ్ళకు. బోర్డు ఉందా? కరెక్ట్ ఉందా? మీరు చెప్పండి అన్న. సరే మీరు సపోర్ట్ చేస్తే చేయండి, తప్పట్లే. మీ ఇష్టం. ఆ బోర్డు ఎట్లా ఉంది అంటున్నా? ఓటు అప్పుడు మంచిగా ఉండే మా తెలంగాణ ప్రభుత్వం. అరే ఇప్పుడు 10 రోజుల్లోనే చెప్పండి. 4 నెలలు కాదన్న. ఎక్కడికి బీఆర్ఎస్ నుంచి వచ్చిండు. అబద్ధం మాట్లాడుతున్నావే, ప్రజల్ని మభ్య పెడుతున్నాను, అబద్ధం మాట్లాడుతున్నాను. అది బీజేపీ టీడీపీ కాంగ్రెస్ ఫస్ట్ కాంగ్రెస్ మంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీ పెట్టారు. సమాధానం చెప్పకుండా సమాధానం చెప్పి నేను అడుగుతా, కొన్ని ప్రశ్నలు అడుగుతా. వాళ్ళు మాట్లాడే అవునన్నా పబ్లిక్ మాట్లాడవా? నేను అడుగుతా, కేసీఆర్ ఎందుకు పార్టీ పెట్టిండు? నేను అడుగుతా, అన్ననే అడుగుతా, కేసీఆర్ ఎందుకు పార్టీ పెట్టిండు? నిరాదీక్ష చేసిండు. నిరాదీక్ష చేసిండు. 1200 మంది విద్యార్థులు పుట్టన పెట్టుకుండు, శివాల కుప్పల మీద ఎక్కిండు. అన్న మాట్లాడతాడు. నువ్వంటే గౌరవమే, నాకు పెద్ద మనిషిను. కానీ కేసీఆర్ నేను కేసీఆర్ అప్పుడు పని ఇల్లు కట్టుకోండి. మోడీ గారు ఇల్లు కట్టుకోవాలంటేనే నువ్వు బ్యాంకు అప్పు తెచ్చుకుంటావు. స్టేట్ బయట అప్పులు చేయాలి. ఉస్మాన్ యూనివర్సిటీకి ఎందుకు రాలేదు అడగండి. అడిగారా? అదే అడుగు. ఉస్మాన్ యూనివర్సిటీ కేసీఆర్ అంత మంచోడు అంటారు కదా, ఉస్మాన్ యూనివర్సిటీకి ఎందుకు రాలేదు చెప్పండి. ఎందుకు రాలే అంటే ఉస్మాన్ యూనివర్సిటీ వచ్చిందా? 1200 మంది విద్యార్థుల శవాల మీద అభివృద్ధి మాట్లాడతాం. మీరు అన్నది మాట్లాడండి. యూనివర్సిటీకి ఎందుకు రాలే, ఇది బోర్డు ఎందుకు చేయలే? ఈ పిచ్చకుండా డెవలప్ ఏం చేసిండు, ప్రజలకు ఏం ఉపయోగపడ్డాయి అవి మాట్లాడాలి. అది అది నేరమో రుజువైనప్పుడు మాట్లాడు, నేరమో రుజువైనప్పుడు మాట్లాడు. మీకు దమ్ముంటే ఓటుకు నోటు విషయం మాట్లాడండి. రీటైన్ గా దొరికింది కదా, అలాంటి ఎంపీగా గెలిపిస్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. పిచ్చకుంట్ల మాటలు పిచ్చకుంట్ల మాట్లాడి ఎవరిని తక్కువ బ్రాహ్మణ్ణి కొట్టి మనుషులు కదా పిచ్చకుంట్లేదు అనేది కులం లేదు. పిచ్చకుంట్లలో కులం లేదు. అలా తక్కువ అది అనాలని కాదు కానీ అన్న ఆయనకి ఏమైనా అందిందేమో. కేసీఆర్ దొంగల పార్టీ మీ పార్టీ. మీరు చెప్పండి అన్న, కేసీఆర్ మంచోడు, కేసీఆర్ కు లైఫ్ లాంగ్ ఓటేయాలంటుండు, మీరేమంటారు? ఇప్పుడు మేము బీజేపీ వాళ్ళు 100% బీజేపీ దొంగ వాళ్ళు కేసీఆర్. राजस्थान गुजरात से यहाँ जीते तो आपको लिफ्ट दे रहे हैं। आपको चोरी है, चोरी है। हमारे दिल्ली में नहीं जाते, तमिलनाडु नहीं जाते। इंडिया एक नहीं है, इंडिया एक नहीं है, इंडिया एक नहीं है साहब, आने को इंडिया एक नहीं है। आंध्र में इनको मिला तेलंगाना में जीत रहे हैं, तेलंगाना जीत में है, आंध्र में जीतो। हाँ, गुजरात में नहीं जीतते। अरे तेलंगाना में पूरा మన మొత్తం జనం ఇక్కడ స్టేట్లో భారతదేశంలో ఉన్న జనం అంతా కూడా
తెలంగాణ వచ్చి బతుకుతున్నారు. తెలంగాణ ఆదరిస్తుంది అన్న ఒకటి కేసీఆర్ అన్న, ఢిల్లీలో కూడా తెలంగాణ వాళ్ళు ఉన్నారు. కర్ణాటక లేదా బెంగళూరులో లేదా ఏంటి ఇది తెలంగాణ ఒక్కటే సభ్యులు కూడా అన్న, మనం అమెరికాకు పోలే అన్న, అమెరికా పోలే అమెరికా పోలే అన్న, అన్న అమెరికాలో బతకట్లేదు అన్న. ప్రాంతం లేదు దేశం లేదు ప్రపంచం అంతా ఒకటే అన్న 30% అవుట్లో కేసీఆర్ ఏం మీకంటే చెప్పారు అదే ఇవన్నీ ముచ్చట్లేదు అరే ఇది కళ్ళకు కనబడుతుందా ఒకసారి మల్కాజ్గిరి రోడ్ ఎట్లుండే మల్కాజ్గిరి రోడ్ ఎట్లుండే మంచినీళ్ళు ఎక్కడి కరెంట్ 24 hours ఇలా గుజరాత్ రాజస్థాన్ కరెంట్ ఉంది 24 గంటలు కరెంట్ ఒకటి ఓకే నిమిషం, మీ పేరు మళ్ళీ మర్చిపోతున్నా. నువ్వు మరదగానే సుధాకర్ శర్మ తెలంగాణ బ్రాహ్మణ రాష్ట్ర ఓకేనా, మనం మీరు కూల్ గా మాట్లాడితే మాట్లాడుకోవచ్చు, మీరు కంటిన్యూ కాదు. చెప్పు. ఇప్పుడు మన తెలంగాణ సరే అని నీళ్ళు సంథింగ్ ఇచ్చిన అంటారు కదా, రోడ్డు మొన్న ఓటేసారు కదా, ఇక్కడ గెలిపించారు కదా, ఇది దేశానికి సంబంధించిన ఎన్నికలు. ఈయన భారత రాష్ట్ర సమితి పెట్టిండు, మరి దేశవ్యాప్తంగా ఎందుకు పోటీ చేయట్లేదు? పరిస్థితులు వస్తే పెట్టిన అవును, నేను అడుగుతున్నా. మొన్న జరిగినాయి రాష్ట్ర ఎన్నికలు కాబట్టి ఇక్కడ మల్కాజ్గిరిలో కానీ పక్కకున్న అన్ని హైదరాబాద్ లో కారు గుర్తుకే ఓటేసిర్రు, వేసిరే లేదా, వేసిర్రు గెలిపించారు. ఇప్పుడు ఈ దేశానికి సంబంధించిన ఎన్నికలు. ఇప్పుడు మరి వీళ్ళు భారత రాష్ట్ర సమితిని పెట్టి భారతదేశం అంతా ఎందుకు పోటీ చేయట్లేదు? ఈ 17 సీట్లలో పోటీ చేస్తే మరి ప్రధాని అవుతాడా కేసీఆర్? ఒకవేళ మీకు వచ్చిన ఎంపీ సీట్లు వస్తే కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారా, బీజేపీకి సపోర్ట్ చేస్తారా? ఒక క్లారిటీ ఇవ్వండి అట్లీస్ట్. అప్పుడు వచ్చిన అవకాశాన్ని బట్టి మా ఆలోచన చేస్తాము. తెలంగాణ వాదం వినిపించడానికే పార్లమెంట్ లో మేము పోటీ చేస్తాం. తెలంగాణ వాదం అంటే ఇప్పుడు తెలంగాణ గొంతు నొక్కడానికి ఇది ఒక రాజకీయ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అని ఎవరు చేసుకుంటూ వాడే గొంతు నొక్కుండు, వాడిని పోయి వాడే తీసుకోండు. ఈ బాపనాయనికి ఏమైనా ఇచ్చినట్టు డబ్బులు టీఆర్ఎస్ నుంచి ఏ రోజైతే బీఆర్ఎస్ గా మారిందో వాళ్ళకి పోయి వాళ్ళే తీసుకోరు. తెలంగాణ ప్రజల నుంచి దూరం అయిపోయారు, తెలంగాణ సెంటిమెంట్ నుంచి దూరం అయిపోయారు. వాళ్ళు దేశంలో పోయి ఏదో వీకేద్దాం అనుకున్నారు, కానీ వాడు జోకర్ అయిన వస్తుంది. ఎందుకు రాదన్న పిఎం వస్తుంది మంచి టీవీ మంచి నాకు బాగా ఇంకా అన్న మాట్లాడితే ఇంకా మామూలుగా ఉండదు. సరే అన్న, ఇంకేమైనా మాట్లాడతారా ఫైనల్ గా? నేను చెప్తున్నా, మీరు బ్లైండ్ గా కేసీ కాదన్నా, ఓన్లీ అభివృద్ధి గురించి ఒక్క నిమిషం వినండి. కాదన్నా అభివృద్ధి గురించి ఏమైనా మాట్లాడు, సబ్జెక్ట్ మాట్లాడు. ఇప్పుడు నేను ముగ్గురు ఈ బోర్డు బాగుందా, ఈ బోర్డు అభివృద్ధి బోర్డు రాస్తేనే అభివృద్ధి ఏం ఛానల్ అన్నా నిలబడే ఓటు అడిగినా నేను, లేకపోతే భాస్కర్ బోర్డు కోసం రాలే కదా. కావాల్సింది బీజేపీ ఫేవర్ లా యాదవ్ అన్న ఇప్పుడు యూట్యూబ్ లో రోజు చూస్తాను నేను. బాయ్ మీరు ఎవరు చెప్పినా మాట నేను బీజేపీ కూడా కాదన్నా, మీరు రండి చెప్పండి అన్న. ఇందాక మరి డిస్టర్బెన్స్ అయింది. ఈటల, పట్నం సునీత, రాగిడి లక్ష్మారెడ్డి, ఈ ముగ్గురు క్యాండిడేట్లలో బెస్ట్ క్యాండిడేట్ ఎవరు అంటారు? అదే నేను చెప్తున్నానా, ఈ ముగ్గురిట్లల్లా సునీత అని ఇవాళ ఎవరు గుర్తుపట్టారు. ఆమెకు మాట్లాడనికే చక్కగా వస్తలే. ఆమె మరి రాజకీయం ఏం చేస్తుందో, రేపు పొద్దుగాలు గెలిచినాక ప్రజలకు ఏం చేస్తుందో నాకే తెలియదు, కానీ అది గెలవడం అనేది కళ, అది పక్కన పెడదాం. రాగిడి లక్ష్మారెడ్డి కూడా కార్పొరేటర్కి తక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, కార్పొరేటర్ ఎక్కువ అన్నట్టు ఆయన పరిస్థితి ఉంది. నిజంగా కూడా వాళ్ళకు ఈ చరిష్మా లేదు. తెలంగాణ సాధించే క్రమంలో, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ప్రజల్ని పట్టుకొని, సమస్యల్ని పట్టుకొని, ప్రాంతాన్ని పట్టుకొని పనిచేసిన వ్యక్తి ఈటల రాజేందర్ అన్న. ఈటల రాజేందర్ అన్న గారికి ఏదో హుజురాబాదో లేకపోతే ఇంకో చోటనో పరిమితి చేయదని, తెలంగాణ మొత్తంలో అన్న ఏడ నిలబడ్డా భారీ మెజార్టీతో గెలిచేది ఖాయం. మా మల్కాజ్గిరికి రావడం మా అదృష్టం. మేము ఖచ్చితంగా ఓట్లు వేయించి పని చేసి కష్టపడి ఈ 3-4 రోజులు కష్టపడి అన్నానికి భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత మాది. ఇంకోటి లక్ష్మారెడ్డి అంటూ నాన్ లోకల్ కదా ఈటల రాజేందర్ అంటున్నాడు. ఎవరు నాన్ లోకలే, గీనే కదా ఆయన ఉంది, ఇల్లు ఉంది. ఇంకోటి ఆయన అల్వాల్లో ఆయన నివాసం ఉండే, ఇది ఎవరికి తెలుసో తెలియదు, చాలా మంది తెలియకపోవచ్చు. 10 ఏళ్ళు ఉన్నాడు ఈయనే, అల్వాల్లో నివాసం ఉండే ఈయనే ఉండే. ఇంకోటి నేను ఒక మాట చెప్తున్నా, సునీతకి అంత సీన్ లేదు, లక్ష్మారెడ్డికి లక్కు లేదు. మా ఈటలన్న పీట సిద్ధమైంది ఆల్రెడీ ఢిల్లీలో. అంతేనా? ప్రజలు మల్కాజ్గిరి ప్రజలే సిద్ధం చేసి సింహాసనం ఎక్కిస్తాం. అక్కడ నరేంద్రుడు, ఇక్కడ రాజేంద్రుడు.
రాజ్యం వెళ్ళడం పక్క. మా ఎంపీ ఆయననే. సెంట్రల్ మినిస్టర్కి ఓట్లేస్తున్నాం మేము, ఎంపీకి ఓట్లేస్తలేం. సెంట్రల్ మినిస్టర్ పక్కా అవుతాడు, ఆయనకే ఓట్లేస్తున్నాం. భారీ మెజార్టీతో గెలుస్తాడు. సెంట్రల్ మినిస్టర్ కూడా పక్కా అవుతున్నాయి, ఇది గ్యారంటీ. లాస్ట్ మీరు ఏం చెప్తారు ఫైనల్? ఈటల రాజేందర్ బెస్ట్ పర్సన్ రాగి లక్ష్మారెడ్డి బెటర్? బెస్ట్ పర్సన్ ఈటల రాజేందర్ అండి. ఈటల రాజేందర్ అనేది బెస్ట్ పర్సన్ ఎవరు లేరు మల్కాజ్గిరిలో. సార్ అన్నట్టు ఆయన మన రావడం మన అదృష్టం, ఆయన గెలిపించుకోవడం మన అదృష్టం. ఓకే అంతే, మీరు చెప్పండి. అంటే అయితే ఇంకోటనా, ఈ 10 ఏళ్లలో కూడా దేశం అంతకుముందుకు ఎట్లుండే, ఇవాళ ఎట్లున్నది, దేశంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, ఎన్ని సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందించిండు నరేంద్ర మోడీ గారు, ఏ స్థాయి నుంచి ఇవాళ దేశాన్ని ఏ స్థాయికి పట్టుకపోయిండు. ప్రపంచ దేశాలలో ఎక్కడ పోయినా ఇవాళ భారతదేశం నుంచి వచ్చినామంటే ఆ గౌరవమే వేరే. స్టూడెంట్స్కే కాదు, పని చేసుకొని పోయినప్పుడు ఒకప్పుడు పురుగుల్లాగా దృష్టిలో. అంటే మీకు చెప్తుంటారు బయట దేశాలలో ఉన్న వాళ్ళు? అరే పోయిన వాళ్ళు చెప్తుంటారే, మా అన్న కొడుకు పోయిండు అప్పుడు చెప్తున్నాడు, ఇప్పుడు అన్న బాబాయ్ ఇక్కడ పరిస్థితి వేరే ఉంది, ఇండియన్ అంటేనే ఆడ గౌరవం వేరే ఉందంట. ఏ దేశంలో ఉంటాడు? మాసాచుసెట్స్, ఏది బోస్టన్ సిటీలో, మాసాచుసెట్స్ అంటే అమెరికాలో, యుఎస్లో. ఆయన అదే చెప్తాడు ఫోన్ చేసినప్పుడు, బాబాయ్ ఇట్లా ఉంది పరిస్థితి, ఇక్కడ ఇండియన్ అంటేనే మంచి గౌరవం ఉంది. ఒకప్పుడు పోయిన మా చుట్టాలు పురుగులా చూసేదంట మన ఇండియన్ నుంచి పోతే. ఇవాళ మోడీ గారి వల్ల అంతెందుకైనా ఉక్రెయిన్ రష్యా యుద్ధం అయినప్పుడు యుద్ధాన్ని ఆపి మరి మన ఇండియన్స్ వాళ్ళందరినీ కూడా పట్టుకొచ్చి సురక్షితంగా ఇవాళ దేశానికి పట్టుకొచ్చిన ఘనత ఏదైనా ప్రధానమంత్రికి ఉందంటే ఎంబీబీఎస్ డాక్టర్లు. ఇంకోటి మన జెండాను పట్టుకొని పాకిస్తాన్ వాడు వచ్చిండు, మన జెండాను పట్టుకొని వేరే దేశం వాళ్ళు కూడా ఆ సమయంలో బయటకు వచ్చారు. ఇక ఇంత పేరు ఉన్న నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తాము, ఇలా ఈ కేసీఆర్ ని మెచ్చుకుంటాము, నెత్తిలో పెట్టుకుంటాము అంటే అంతకన్నా పిచ్చితనం ఇంకోటి లేదన్న. ఇది చిన్న ఎలక్షన్లు కావు, ఇవి పెద్ద ఎలక్షన్లు. దేశము, ధర్మము, భారతీయత, సంస్కృతి, సాంప్రదాయం, మన ఆస్థ, మన ఏదైతే ఉందో మన పద్ధతి అనేది నిలబడాలి, బాగుపడాలి, ముందు తరాలకు అందించాలంటే ఖచ్చితంగా బీజేపీకే ఓటేయాలి. నేను బీజేపీని కాకపోవచ్చు అయినా కానీ చెప్తున్నా, ఈ 10 రోజులు నేను వేరే పని పెట్టుకోవాలి, నా ఆఫీస్ కూడా పక్కన పెట్టి నేను ఇదే ప్రచారం చేస్తున్నా. ఇంటింటికి స్వచ్ఛందంగా తిరుగుతున్నాం మేము. నాది డాక్యుమెంటేషన్ వరకు ఆ పని కూడా పక్కన పెట్టినా 4 రోజులు దేశం కోసం, ధర్మం కోసం, నరేంద్ర మోడీ కోసం, ఖచ్చితంగా మా ఈటల రాజేంద్రన్న కోసం ఇంటింటికి తిరుగుకుంటా మేము ప్రచారం చేస్తున్నాం. స్వచ్ఛందంగా నా టీంని వేసుకొని 10 మందిని వేసుకొని ప్రతి ఇంటికి పోయి మా చుట్టుపక్కల కాలనీలా మొత్తం తిరుగుతున్నాను నేను స్వచ్ఛందంగా. ఎందుకంటే ఇటువంటి సమయం ఇక్కడ వినాయక్ నగర్, దీన్ దయాళ్ నగర్, వినాయక్ నగర్ మాది 137 డివిజన్ వస్తుంది అక్కడ. సో స్వచ్ఛందంగా ఒక్క ఎమ్మెల్యే లేడు కదా బీఆర్ఎస్ అంటే బీజేపీ నుంచి ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో. అవును, మరి గెలుస్తాడని నమ్మకం అయితే మీరు అన్నట్టు కరెక్టే. ఇప్పటిదాకా కూడా బీజేపీ సెగ్మెంట్ లో ప్రతి చోట కూడా సెకండ్ ప్లేస్ వచ్చింది బీజేపీ. మేము గెలవకపోవచ్చనా, కానీ ఓటింగ్ శాతం పరీక్షిస్తే చాలా మేము ముందంజలు ఉన్నాం. మొన్న గెలిచిన ఈ రేవంత్ రెడ్డి ఆయన సొంతంగా గెలవలే, ఆయన కష్టపడి గెలవలే, ఆయన ప్రజలకు మాయమాటలు చెప్పి గెలిచిండు ఒకటి. అలా మా బండి సంజయ్ ఉద్యమం చేస్తే ఆ బండి సంజయ్ అన్న ఉద్యమంని ఈయన టర్న్ చేసుకున్నాడు చివరాకర్లా. నిజంగా చెప్పాలంటే మా బీజేపీ చేతులు ఎత్తేసింది వాస్తవంగా. లాస్ట్ మూమెంట్ లో బీజేపీ చేతులు ఎత్తేస్తే అది కాంగ్రెస్ కి క్రెడిట్ పోయింది, అంతేగాని ఆ గెలుపు ఈ రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ గా సీఎం అంటారు. లక్కీ సీఎం వాస్తవంగా లక్కీ సీఎం. ఇంకోటి అది కూడా 3 నెలల ముచ్చట్నే, ఖచ్చితంగా అంటనే. ఇది ఎవరైనా అడగండి, ఎవరు అడిగినా చెప్తారు ఆ మాట. నిన్ను అడగద్దు, అట్లా ఉంది పరిస్థితి అన్న. ఇంకోటి ప్రజలు కూడా తెలివి తక్కువ ఏం కాదే, ఒకసారి నష్టం జరిగితే రెండోసారి వాళ్ళకు న్యాయం ఎట్లా చేసుకోవాలో తెలుసు. ఆల్రెడీ కేసీఆర్ తో మోసపోయారు, రేవంత్ రెడ్డితో మోసపోతుర్రు. ఆయన 5 గ్యారెంటీలు ఇచ్చిండు, ఏ ఒక్కటి అమలు చేయలే. ఫ్రీ బస్సులు పెట్టి ఆడోళ్ళకి పంచాయతీలు పెడుతుండు. ఇంట్లో మొగానికి పెళ్ళకి పంచాయతీలు అవుతున్నాయి. ఆటోళ్ళు రోడ్ల మీద పడ్డారు, ఆటో యూనియన్ అంతా రోడ్ల మీద పడ్డారు. ఇట్లా చాలా ఉన్నాయి. ఇంకోటి 2,500 ఇస్తాడు మహిళలకు, ఇంతవరకు లేదు. 4,000 పింఛన్ ఇస్తాడు, అది కూడా లేదు. ఏ హామీ కూడా అమలు చేయలేదు. ఖాళీ ఒక ఫ్రీ బస్ పెట్టి పంచాయతీ పెట్టిండు. కాబట్టి ప్రజలు కూడా గుర్తిస్తారు, రేపు ఖచ్చితంగా బీజేపీతోనే కేంద్రంలో పెద్ద ఎలక్షన్లలో మోడీ గారిని గెలిపించాలి. దేశం బాగుండాలన్నా, ధర్మం బాగుండాలన్నా మోడీ గారికి గెలవాలి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలంతా వన్ సైడ్ బీజేపీకే ఇస్తారు. ఇదైతే ఖచ్చితంగా పక్క డౌట్ లేదన్న. రిజర్వేషన్స్ రద్దు చేయడం కోసం బీజేపీకి వెళ్ళాలా సీఎం చెప్తుండు? ఏ రిజర్వేషన్ రద్దు? ఎస్సీ ఎస్టీ బీసీలే. ఇదే దీని మీద ఆయన మీద కేసు బుక్ అయింది. రేపు మాప జైలు పోవడం కూడా ఖాయం. ఓటుకు నోటు సరిపోలే ఆయనకు, ఇది కొత్తది కావాలని అమిత్ షా ఒకటి మాట్లాడితే ఈయన ఇంకోటి చేసి దాన్ని మార్పింగ్ చేసి ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తా అని అమిత్ షా అంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ రద్దు చేస్తా అని ఈయన తెలివితోని దాన్ని మార్పింగ్ చేపించి ప్రజల్ని మభ్య
పెడుతున్నాడు. ప్రజలకు తెలుసు. నిన్న కూడా పార్టీ గ్రౌండ్ లో కూడా మీటింగ్ అయినప్పుడు అమిత్ షా గారు మళ్ళీ చెప్పిండు, నేను ఇట్లా మాట్లాడితే ఇట్లా చేసిండు, కానీ తొందరగానే జైలుకి పోతాడని చెప్పి ఖచ్చితంగా చేయడన్నా. అపోహ వద్దు. ఎస్సీ ఎస్టీలను కడుపులో పెట్టుకొని కాపాడుకునే పార్టీ బీజేపీ పార్టీ. ఇప్పటిదాకా మాదిగలకు రిజర్వేషన్ ఇస్తా అన్న ఏకైక పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేస్తాను. ఫైనల్ గా పాకిస్తాన్ బంగ్లాదేశ్ కంటే భారతదేశం వెనకబడ్డదని రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఇది కరెక్ట్ పాయింట్ అడిగినామన్నా. ఇదే కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లా దేశాలన్నీ అతలాకుతలమైన ఇలా పాకిస్తాన్ కి పిండి దొరకలేదు, చైనాకు అసలు అధోగతి పాలవుతుంది. చైనా ఏదో గోధుమ పిండి దొరకలేదు పాకిస్తాన్ కి, అంటే తిండికి కూడా కొట్టుమిట్టాడుతారు పాకిస్తాన్ ప్రజలు. కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లా భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ఉండు కాబట్టి అంత పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా ప్రజల్ని కాపాడి ఫ్రీగా వ్యాక్సిన్లు ఇచ్చి వేరే దేశాలకు వ్యాక్సిన్ పంపించి ఇవాళ ఆర్థికంగా కూడా బలంగా ఉన్నామంటే కారణం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారే. ఆయన ప్లేస్ లో కాంగ్రెస్ ఉన్నా ఇంకా ఎవడున్నా ఇవాళ భారతదేశం పని ఇంకా ఘోరంగా ఉంటుండే. అవునా, ఇది చెప్పండి ఆన్సర్. పాకిస్తాన్ వెనుకబడ్డదా భారతదేశం? రేవంత్ రెడ్డి చెప్తుండే. రేవంత్ రెడ్డి మాట నమ్మన్నా, మీ మాట నమ్మన్నా? ప్రజల మాట నమ్మరే. మాట్లాడడానికి అది ఎక్కడో సంస్థ, అది దిక్కుదివానం లేని సంస్థ. వాడు ఒకడు 126వ స్థానంలో ఉన్నదంటే నెదర్లాండ్ హ్యాపీయెస్ట్ డేస్ అని అంటారు. దాని జనాభా ఎంత? 50 లక్షలు. ఒక సిటీ జనాభా కాదు. మొత్తం యూరోప్ కలిస్తే కూడా భారతదేశ జనాభాలో సగం కాదు. వాళ్ళు మెయింటైన్ చేస్తే తెలుస్తుంది ఇంత పెద్ద దేశం. ఇన్ని రకాల కల్చర్స్, ఇన్ని రకాల భాషలు, ఇన్ని రకాల ప్రాంతాలు, ఇంత జియోగ్రాఫిక్ వేరియేషన్ ఎక్కడున్నది? ఇన్ని ఉండగా కూడా ఇవాళ ఈ స్థితికి ఉన్నది అంటే ఈయన పుణ్యమే. ఇప్పుడు ఇంతకుముందు అభివృద్ధి జరగలేదంటే జరగాల్సిన దాంట్లో 10% జరిగింది. 50-55 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించిన అంత టైంలో ఎంత డెవలప్మెంట్ కావాలనో అందులో 10% కూడా కాలేదు. ఎందుకు? లైసెన్స్ రాజు. అది ఎవరి పుణ్యము? కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ పుణ్యమా అని. అది ఎప్పుడైతే లైసెన్స్ రాజు పోయి పివి నరసింహారావు, నువ్వు ఒక తెలివిపంతుడు, నీ దగ్గర ఒక ప్రాజెక్టు చేయాలన్నా నీ దగ్గర ఉన్నది, నీకు డబ్బు లేదు, నువ్వు దానికి కంపెనీలకు లైసెన్స్ కోసం పోవాలి. నువ్వు పోతే ఏం చేయాలి? నువ్వు ఇంత పెద్ద మేధావి అయ్యుండి కూడా ఆ ఆఫీస్లో క్లర్క్కు అప్లికేషన్ ఇచ్చి వాని చుట్టూ తిరగాలి. వానికి లంచం ఇచ్చిన తర్వాత వాన్ పైనోనికి ఇట్లా ఎంతోమంది దేశాన్ని ఇడిచిపెట్టి వెళ్ళిపోయింది కదా. దానివల్ల ఏం జరిగింది? అభివృద్ధి ఎక్కడ అయింది? ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఆయన ఉన్నాడు, ఆయన టాలెంట్ టెస్ట్ అని ప్రపంచవ్యాప్తంగా టాలెంట్ టెస్ట్ పెడతాడు, మీగడని తీసుకొని వెళ్ళిపోతాడు, అక్కడ డెవలప్ అవుతుంది. మన దగ్గర చెత్త మిగులుతుంది, చివరి కింద నీళ్ళు మిగులుతాయి. ఇటువంటివన్నీ ఎందువల్ల అయినాయి? వీళ్ళ కారణాల వల్లనే కదా. వీళ్ళు వాళ్ళ ప్రతిభను ప్రోత్సహించడం లేదు. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఆటోమేటిక్గా ప్రజలకు కూడా బాగుపడాలన్న ఆలోచన వచ్చింది. అందుకు నేను ఒక్క మాట్లాడుతానండి, ఎన్నికలు ఎందుకు వస్తాయి? ఎన్నికలు మీరు సంక్షేమ పథకాలు ప్రకటిస్తేందుకు వాళ్ళకు 1,000 లక్ష రూపాయలు ఇస్తాము, అందుకోసం అవి ఎన్నికలు వచ్చేది. ఇప్పుడు గెలిస్తే ప్రతి మహిళకి ఇప్పుడు ఎన్నికలు వేసి మనం ప్రభుత్వాన్ని ఎందుకు అనుకుంటాము? లోకల్ అయితేనేమో రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి, ఇది దేశాన్ని అభివృద్ధి పరచడానికి. ఆ విషయం గురించి మాట్లాడాలి. కానీ వీడు అంటాడు బారాస బీజేపీ ఒకటైందని, వీడు అంటాడు కాంగ్రెస్ ఒకటైందని. అది ఎవరిని ప్రజల్ని పిచ్చోళ్ళని చేసి తమాషాలు చేస్తున్నారు. ఇవి మాట్లాడేది నాయకులు. ఆయన సీఎం ఉన్నప్పుడు అడ్డమైన భాష మాట్లాడిండు కేసీఆర్. ఇప్పుడు ఈయన మాత్రం ఏం మాట్లాడుతున్నాడు? ఇది ఎవడు మాట్లాడితే భాష? ఇది రోడ్డు మీద నయీము ఎవడన్నా కిడ్నాప్ చేసి లావులో తెలిసి వాడు అనుకున్న పని చేసుకున్నదట. అదన్నీ మామూలు జనము అలగా జనం మాట్లాడుకునే మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఒక స్థాయికి ఉన్న మాట్లాడుతున్నారా? అసలు మెయిన్ ఏంది? నాయకులు ఇప్పుడు వీళ్ళు ఇన్ని మాటలు అన్నారు, ఇన్ని రకాలుగా తిట్టిరు. ఆయన ఏమంటాడు? నేను ఛాయ్గాడు అన్నానని, ప్రధాని గాడు అన్నా. ఏంది ఒక ప్రధాని? 140 అమిత్ షాను 140 కోట్ల ప్రజలున్న దేశానికి ఒక ప్రధాని అంటే అది ఒక రెస్పెక్ట్ ఉంటుంది. వీళ్ళు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు. వీళ్ళు ఒక పదవికి ఇవ్వాలి మొదలు. నేను అర్థం దగ్గర అమిత్ షాను ముళ్ళ పంది అంటుండు.
ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆయన అద్దంకి దయాకర్ గురించి బొద్దింకాడు వాడు అద్దంకి కాదు బొద్దింక. అదే బొద్దింకని ఎట్లా కొడతా మన ఎట్టుతో. రాముడు మీకేమన్నా చిన్నయ్యనా, సీతమ్మ మీకేమన్నా చిన్నమ్మ అనేది ఇటువంటి చెప్పులతో కొట్టాలి కొడుతుంది. ఈ దేశ ఆత్మ సార్ వాళ్ళు, ఈ దేశ ఆత్మ వాళ్ళు. వాళ్ళను సీతమ్మ చిన్నయ్య ఎవడో ఇవాళ బ్రిటిష్ వాడు అన్ని సంవత్సరాలు పరిపాలించినా కూడా ఇంత అధ్వానంగా మాట్లాడలేదు. ఇదే మాట ఒక తుర్కోని అడగమను, అధ్వానంగా మాట్లాడలేదు. క్రిస్టియన్ అనమను ఇదే మాట ఒక ముస్లిం తుర్కో లేకపోతే. సావర్కర్ ఏమన్నాడు తెలుసా? సావర్కర్ ఏమన్నాడు తెలుసా? నాకు భారతదేశంలో ముస్లింల వల్ల భయం లేదు, క్రిస్టియన్స్ వల్ల భయం లేదు, తోటి హిందువుల వల్లనే భయం ఉంది అని. ఎందుకు? వీళ్ళే మొదలు దేశద్రోహులు. వ్యతిరేకంగా హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడేటోళ్ళు వీళ్ళే. అవును. దిగ్విజయ్ సింగ్ ఏం మాట్లాడతాడు, కపిల్ సిబ్బాల్ ఏం మాట్లాడతాడు, అరుంధతి రాయ్ ఏం మాట్లాడుతుంది, ఇక కేసీఆర్ ముస్లిం ఈ దేశ సంపద మీద ముస్లింలకు మొదటి అధికంగా ఎట్లా ఇస్తారండి? అసలు ఈ దేశం నాకు ఈ దేశం హిందువులు వద్దనే వాళ్ళకు దేశం పంచుకొని పోయినరు. పంచుకొని పోయిన తర్వాత ఒక్క ముస్లిం కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఇలా ఇంత జనాభా అయింది. ఇలా వాళ్ళ కాకంటే మరి మేమేం సంకనాగనీకున్నామా? హిందువులంతా దేనికున్నారు ఇక్కడ? సంపద సృష్టిస్తారు వాళ్ళు, హక్కుదారులు వాళ్ళు అవుతారా? వీడు ఇప్పుడు మెయిన్ పదవులలో ఉన్న లంబడి కొడుకులు ఈ మాటలా మాట్లాడేది? సరే ఫైనల్ గా ఇక్కడ ముగ్గురు అభ్యర్థులు ప్రధాని ఆ మాట అన్నాక నేను వీళ్ళని అంటాను తప్పే ఉందండి. 140 కోట్ల జనాలకు ప్రతినిధి వాడు అన్నాడు. ఎన్ని మాటలు అన్నారు వాళ్ళు? రాహుల్ గాంధీ ఏమన్నాడు, సోనియా గాంధీ ఏమన్నది, ఒక్కొక్కడు ఒక్కో రకంగా అన్నాడు. ఇప్పుడైతే కేటీఆర్, కేసీఆర్, రేవంత్ రెడ్డి ఎవరికి నోటికి దోసినట్టుగా వాడు మాట్లాడుతున్నాడు, చిల్లరగా మాట్లాడినట్టు. ఇప్పుడు ఈ ముగ్గురు క్యాండిడేట్లలో అయితే ఎవరు పెట్టరు? మల్కాజ్గిరిలో మీకు ముగ్గురు క్యాండిడేట్లు ఉన్నారు. మల్కాజ్గిరిలో బీజేపీ క్యాండిడేట్ ఎవరు ఉంటే వాళ్ళు ఈటెల రాజేందరే. ఎందుకన్నా? ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన ఉద్యమం నుంచి ముందున్న ఆయన బీఆర్ఎస్ లో కూడా పడకపోవడంతో ఆయన బయటకు వచ్చిండు. మళ్ళీ అక్కడ హుజరాబాద్ లో కూడా గెలిచిండు. అయినప్పుడు ఓడిపోయినప్పటికి కూడా ఆయనకి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మల్కాజ్గిరిలో ఖచ్చితంగా గెలుస్తాడు, అందులో డౌటే లేదు. ఎమ్మెల్యే లేడు, మీకు ఏం ధైర్యం? ఎమ్మెల్యేలు అవసరం లేదు. బీజేపీ ఎమ్మెల్యే నిజాయితీ ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది ఉండరు. ద్రోహం చేసేటోళ్ళగా ఏమంటే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి నిజాయితీ ఉండే వాళ్ళ మంది ఎక్కువ మంది ఉండరు. ఎందుకంటే నిజాయితీ ఒక మాట మాట్లాడతాడు, నిజంగా మాట్లాడతాడు, ఖచ్చితంగా గెలుస్తాడు, డౌటే లేదు. ఈటలు ఖచ్చితంగా గెలుస్తున్నాడు. మీరు పబ్లిక్ లో తిరుగుతారు కదా? అవును. ఉందా వేవ్? ఉందా? ఉన్నదన్న, ఉన్నది వేవ్ ఉంది. ఎందుకంటే ఆయన కొంచెం జనాల కోసం ఆలోచించే వ్యక్తి. ఇప్పుడు నాన్ లోకల్ అయిపోయింది ఆమె, కాంగ్రెస్ ఆమె ఇక్కడ నాన్ లోకల్ అయిపోయింది. ఈయన అంటే ఇప్పుడు మొన్నటిదాకా కాంగ్రెస్ లో ఉన్నాడు రాగిడి లక్ష్మారెడ్డి, ఇప్పుడు వచ్చిండు, ఎట్లా గెలుస్తాడు? గెలిచే అవకాశం లేదు ఖచ్చితంగా. ఇప్పుడు ఈటల రాజేందర్ ఇక్కడ నుంచి ఎంతో దగ్గరలో ఉన్నాడు, ఆయనకు లోకల్ అవుతాడు ఇక్కడ. ఆయన ఖచ్చితంగా ఆయన గెలిచే ఛాన్స్ ఉంది, ఖచ్చితంగా గెలుస్తాడు. లోకల్ నాన్ లోకల్ ఎందుకు వచ్చింది ఇక్కడ నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి లోకల్ నాన్ లోకల్ అమ్మ ఇక్కడ గెలిపించినప్పుడు కొడంగల్ ఓడిపోతే వీడికి వచ్చి పడ్డాడు. ఏదో ప్రజల మా మల్కాజ్గిరి పుణ్యమా అని చెప్పి ఆయన గెలిచి సీఎం అయ్యాడు. ఈటల రాజేందర్ రాగానే లోకల్ నాన్ లోకల్ తీస్తారు కావాలని. బరాబర్ గెలిపిస్తాం. నెక్స్ట్ సీఎం కూడా ఈయననే అవుతాడు పక్కా. పక్కా రాసి పెట్టుకో, మా మల్కాజ్గిరిలో చరిత్ర అది. ఇక్కడ ఎంపీ ఎవరైతే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో మళ్ళీ సీఎం అవుతాడు. మా ఈటల రాజేందర్ అని కూడా నెక్స్ట్ సీఎం అవుతాడు బరాబర్. ఇప్పుడు గెలిస్తే బరాబర్ అవుతాడు. ఇప్పుడు గెలిస్తే కాదే, ఇప్పుడు గెలిస్తే కాదు, నెక్స్ట్ ఎలక్షన్ గెలిస్తే. ఇప్పుడు ఎంపీగా గెలిస్తే మినిస్టర్ అవుతాడు పక్కా. వచ్చే ఎలక్షన్లలో సీఎం అవుతాడు పక్కా. మల్కాజ్గిరి డివిజన్ లా ఎవరైనా వచ్చిన లోకల్ నాన్ లోకల్ అని అంటే ఇంతవరకు పోటీ చేసిన ఎమ్మెల్యే గానీ ఎంపీ గానీ ఎక్కడ కూడా లోకల్ వ్యక్తి ఎవరికి కూడా ఇవ్వలే. ఎవరికి ఆకుల రాజేందర్, మన ఆకుల రాజేందర్ ఒక్కడే చేసిన తప్ప ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఒక 25-30 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. ఇంకొకటి ఓటర్లు కూడా ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా. భారతదేశం అంతా ఇక్కడనే ఉంది. మల్కాజ్గిరి అన్ని జిల్లాలు, అన్ని రాష్ట్రాలు, అన్ని భాషలు, అన్ని కులాలు, అన్ని సంస్కృతులు ఉన్న నియోజకవర్గం మల్కాజ్గిరి. ప్రపంచంలో ఇక మరి మల్కాజ్గిరి అని అంటే మీరు అట్లా ఇది చేస్తే లోకల్ నాన్ లోకల్ అంటే కాదు. యాక్చువల్ అయితే చూసేది మోడీ గారిని చూసి ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు. అనా ఒక్క నిమిషం, ఇది ఏంది అని అంటే ఇప్పుడున్న పరిస్థితి ఏంది అని అంటే అందరు మనోళ్ళే, బయట ఎవరు లేరు. వాస్తవానికి
దేశం సురక్షితంగా ఉండాలి అని అంటే మోడీ గారికి ఓటేసి గెలిపియాలి. ఆ మోడీని చూసే ఇక్కడ వేస్తున్నారు. మోడీకి వేయకపోతే సురక్షంగా ఉండరా? మోడీకి వేయకపోతే అంటే ఇప్పుడు బరాబర్ నేను ఒక మాట చెప్పిన 100%. నేను ఒక హిందువుగా చెప్తున్నా. నేను నువ్వు ఓల్డ్ సిటీకి పోయి నువ్వు చూడు, ఇక్కడ న్యూ సిటీలో చూడు, నువ్వు ఏందనేది నీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇదే మైక్ తీసుకొని పోయి నువ్వు వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడగలుగుతావా? ఆ గలీకి పోగలుగుతావా? ఆ గాంధీ బజార్ కడతావా? వాళ్ళు ఎలక్ట్రిసిటీ బిల్లు కడతారా? నల్ల బిల్లు కడతారా? ఇంటికి పోయి డోర్ కొడతారా? జుట్టుబాటు లోపల కొట్టేస్తారా? మన ఎవరైనా కొడతారా? అట్లా ఊర్లలో పల్లెటూర్లలో అయ్యా ఇయ్యాలి కాదు రేపు కడతాడు. 100 రూపాయలు ఉన్నోని కట్ చేస్తాడు, 1000 ఉన్నోని కట్ చేస్తాడా కరెంటు? ఓల్డ్ సిటీకి పోయి ఒక 4 రోజులు ఉంటే నీకు తెలుస్తుంది. అంటే ఎవరన్నా ఇప్పుడు మోడీని వ్యతిరేకించే వాళ్ళు 4 రోజులు ఓల్డ్ సిటీలో ఉండమంటారు అంతేనా? మోడీని వ్యతిరేకం కాదన్న, మన హిందుత్వానికి మన దేశానికి మన సురక్షితంగా ఉండాలి అంటే మనం కరెక్ట్ ఇక్కడ ఉండాలి అని అంటే ఈ ఎంపీ సీటు ఖచ్చితంగా గెలిపించుకోవాలి. అప్పుడు సురక్షితంగా ఉంటుంది. ఆయన అక్కడ ఉంటేనే ఇక్కడ మనం కరెక్ట్ ఉంటాం. లేకపోతే అంతేనా? లేకపోతే కాదు. ఇగో ఆర్మీకి గన్ ఎంతో, ప్రెస్ రిపోర్టర్కు పెన్ ఎంతో, ఇప్పుడు ఈ ఓటు కూడా అంత గ్రేట్. ఓటర్కు అది ఆలోచన చేసి వేయాలి. గన్ను పెన్నుతో సమానం అంటారు. 100% అది కరెక్ట్ సద్వినియోగపరచుకొని ఇది చేస్తే అందరికి కూడా తాగి ఇంట్లోనే ఉంటారు కదా. ఇప్పుడు ఎండలు బాగా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసినాం కదా బ్రదర్, మీరు లేరు. దాని గురించి 4000 మందితోటి అక్కడ నుంచి మిర్జాలగూడ నుంచి ఇక్కడ దాకా ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టినాం. ఇళ్ళల్లో ఉండొద్దు, కూర్చోవద్దు, అందరు రండి. ఇది పిక్నిక్ కోసం కాదు. మీరు హాలిడే వచ్చిందని పిక్నిక్ పోతున్నాము, ఏదో సినిమాలు చూస్తున్నాము, టీవీలు చూసుకుని ఇంట్లో కూర్చుంటాము కాదు. ఇళ్ళకి వెళ్ళి బయటికి రావాలి, వచ్చి ఓటు సద్వినియోగపరచుకోవాలి, ఓటు వేయాలి. నీ ఓటుని వృధా చేయొద్దు. ఓటు చేసినోడే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఆధార్ కార్డుకు పాన్ కార్డుకు ఏం చేయాలి? లింక్ పెట్టాలి. ఆధార్ కార్డు ఓటు వేస్తే నీకు రైల్వే స్టేషన్ పోయినా, హాస్పిటల్ పోయినా ఏది చెల్లొద్దు, ఎయిర్పోర్ట్ పోయినా చెల్లొద్దు. అది ఓటు వేస్తేనే నీకు రైట్స్ ఉన్నట్టు సెట్ చేయాలి. అది మీరు చెప్పండి అన్న, ఇక్కడ మల్కాజ్గిరి ఎంపీగా ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు? ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే బాగుంటుంది. ఎవరన్నా ఇప్పుడు? సుంతా మహేందర్ రెడ్డి. మంచిగా మంచి ఆమె. ఇంతకుముందు ఆమె జెడ్పీ చైర్పర్సన్ చేసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి జెడ్పీ చైర్పర్సన్ చేసింది. ఆమెకు సమస్యలు బాగా తెలుసు. సో ఖచ్చితంగా ఆమె వస్తే బాగుంటుంది. ఒక మహిళను కూడా మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి పంపిస్తే కూడా బాగుంటుంది అని చెప్పి ప్రజలందరూ అనుకుంటారు. మరి కొందరు అంటారు అసలు నువ్వు ఒక చిన్న ఛానల్కి ఇంటర్వ్యూ వస్తలేదు ఆమెకి అదే మాటలు మాట్లాడకపోతే పంచాయత కదా అన్న. ఆమె మాటలు మాట్లాడదు, పని చేస్తుంది. ఆమె తడబడుతుందేమో కానీ పని కరెక్ట్ చేస్తుంది. ఆమె పని చేయడం కూడా పలానా మల్కాజ్గిరిలో సమస్యలు ఉన్నాయి, మాకు ఫండ్ కావాలి, ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది, అయితే అక్కడైతే ఖచ్చితంగా సమస్యల గురించి మాట్లాడతానా? సమస్యలు తెలుసు, సమస్యల గురించి మాట్లాడుతుంది. సమస్యలు తెలుసు ఆమెకి. ఖచ్చితంగా సమస్యలు రేస్ చేస్తారని చెప్పి ఆమెకు ఓటేయాలనుకుంటారు అందరు. ఇప్పుడు వీళ్ళకేసి ఏమి ఉండదన్న, అక్కడ వాళ్ళే ఉంటారు కాబట్టి ఏం మాట్లాడలేరు. ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళని గెలిపిస్తేనే కొట్లాడగలుగుతారు, నిధులు తీసుకురాగలుగుతారు. వాళ్ళ భయానికన్నా వీళ్ళకి ఇక డెవలప్మెంట్ చేస్తారని చెప్పి అవకాశం. రాహుల్ గాంధీ. ఎందుకు? ఒకసారి చేంజ్, ఇప్పుడు ఇక్కడ చేంజ్ ఎట్లా చూసినామో అక్కడ ఒకసారి చేంజ్ చూడాలనుకుంటుంది. సో అందుకే నేను అద్దంకి దగ్గర కాంగ్రెస్ పార్టీ లీడర్ జై శ్రీ దేవుడు రాముడు మీ చిన్న ఆయన, లేకపోతే ఇంకా సీత మీ ఇంటి మనిషి, రాజవంశాలు అంటారు. ఒక్క నిమిషం అన్న, వీళ్ళు ఏమంటారు అంటే బీజేపీ వాళ్ళు అడుగుతారు, లేదంటే హిందువులు అడుగుతారు. మరి ఇదే విషయం ఆ ముస్లింలను అడగగలుగుతాడా అంటారు? ఖచ్చితంగా అడగలుగుతారు అన్న. వాళ్ళ దేశాలు వీళ్ళు మొత్తం వీళ్ళు ఓన్ చేసుకుంటారు. అది ఇప్పుడు ఇట్లా అనడం మీరు సమర్థిస్తారా? సమర్థించుడు అది సమర్థించుడు కాదన్న. వీళ్ళు అట్లా ఓన్ చేసుకుంటారు కదా, అందుకే ఆ విషయం వస్తుంది. అసలు వీళ్ళు ఓన్ చేసుకోకపోతే అది రాదే కదా. వీళ్ళు మొత్తం మేమే అన్నట్టు ఓన్ చేసుకుంటారు. హిందువులందరూ ఒకటే కాదన్న, వీళ్ళే కాదు బీజేపీ సమర్థించుడు కాదన్న. వీళ్ళు ఓన్ చేసుకోవడం వల్లనే అట్లా అనాల్సి వస్తుంది. మరి అందరూ వీళ్ళే ఓన్ చేసుకుంటారు. మేము దేవుడు మాకే బీజేపీ వాళ్ళకి అన్నట్టు పోర్ట్రేట్ చేస్తారు. అట్లా కాదు ఎందుకన్నారు అన్న. వాళ్ళు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడారు. ఖచ్చితంగా వాళ్ళని కూడా మాట్లాడారు చెప్పండి. అదే వీళ్ళు ఓన్ చేసుకుంటారు. దేవుడు మాకే, మీకు కాదు, బీజేపీ వాళ్ళకే దేవుడు అన్నట్టు ఓన్ చేసుకుంటారు. ఖచ్చితంగా అన్నారు. అందుకే అనుకుంటారు. అందుకే అట్లా చెప్పి అట్లా అనుకుంటారు కాబట్టి అరే మేమేం చేసుకుంటాం అన్న. దేవుడు అందరూ అదే చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు? రామ మందిరం మీరు కడితే చెప్తున్నామన్నా. కట్టిరు హిందువులు మాట్లాడితే తెలుస్తుంది. బీజేపీ వాళ్ళు ఒక హిందువు ఒక్కటేనా? కాంగ్రెస్ హిందువులు
కాంగ్రెస్ హిందువే, కమ్యూనిస్టు హిందువే, నువ్వు దేశం అంతా హిందువే. మాట్లాడుతున్నానే 70 ఏళ్ళు పరిపాలించింది కదా, మరి రామ మందిరం ఎందుకు కట్టలే వీళ్ళు? అడుగు ఒకసారి చెప్పండి మీ పేరు. చెప్పండి సార్ మరి 70 ఏళ్ళలో రామ మందిరం ఎందుకు కట్టలేదు అంటారు? ఇప్పుడు వీళ్ళు కట్టింది కూడా చూసినాం, హడావిడిగా కట్టి అది ఓపెన్ చేయొద్దనడానికి ఎలక్షన్ కోసం వీళ్ళు కట్టారు. వీళ్ళకి ఎలక్షన్ కి ఓట్లు కావాలంటే గుడిలు తీసుకురావాలా, ఇవి తీసుకురావాలా, అందుకోసమే కట్టిర్రు. ఒక్క నిమిషం అన్న, వీళ్ళు అది ఓపెన్ చేయొద్దని పెద్ద పెద్ద వాళ్ళే చెప్పి దాన్ని ఈ టైంలో ఓపెన్ చేయొద్దు, అసలు కరెక్ట్ కాదని. ఎందుకు ఓపెన్ చేసినా? ఎలక్షన్ వచ్చింది, వీళ్ళకి ఎలక్షన్ అన్న, ఒక్క నిమిషం అన్న, వీళ్ళకి ఎలక్షన్ వస్తేనే గుళ్ళు గుర్తొస్తాయి. బీజేపీ క్లియర్ గా మేనిఫెస్టోలో పొందుపరిచింది, మా ప్రభుత్వం వెనక అధికారంలోకి వస్తే మేము రామ మందిరం కడతామన్నది చెప్పిన మాట నిలబెట్టుకున్నది. సగం ఎందుకు అన్న గృహప్రవేశం మంచి రోజు చేస్తాం. అరే మొత్తం కంప్లీట్ అయిందన్నా, బాలరాముడు పెట్టామన్నా ఎలక్షన్ కోసం. కాంగ్రెస్ ఏం చేశారు? రాముడు బీజేపీ అని చెప్పి వాళ్ళే అంటారే, మేము అంటలేం. మీరే అంటారు, రాముడు బీజేపీ అని చెప్పి వీళ్ళే అంటారే. రాముడు అందరు వాళ్ళు అనుకుంటాం మేము, కానీ వీళ్ళే బీజేపీ. వీళ్ళు ఒక మాట అంటారు అనుకో, ఎలక్షన్ కోసం వాళ్ళు రామ మందిరం వాడుకుంటారు కదా, మరి ఇదే విషయం మీరు ఎందుకు చేయలేదు అంటారు? ఏమంటారు దాన్ని? అన్నాడు ఆయన పట్టుకొని తిరుగుతారు, వీళ్ళకే స్టాండ్ లేదు, వీళ్ళు మాట్లాడతారు పెట్టుకొని ఇస్తారు వీళ్ళు. ప్రతి ముస్లిం కి ఇఫ్తార్ విందు చేయడమే వీళ్ళ పని, కానీ దేవుని మాత్రం ఓన్ చేసుకోరు. దేవుని మాత్రం ఓన్ చేసుకోరు వీళ్ళు. రాముడు మైపల్యాదు అసలు మెయిన్ మూల ప్రశ్నను వదిలేసి మిగతా అన్ని మాట్లాడుతున్నాం. ఒక ఫారినర్ ఏమన్నాడంటే, ఈ ప్రపంచంలో తమ గుడి గురించి తమ దేశంలో కోర్టుకు పోయిన దేశం ఇది ఒక్కటే, పంచుకున్న తర్వాత ఇదే దేశం, భారతదేశం కాదు. భారతదేశం విడిపోయింది, మేము హిందువులతో కలిసి ఉంటామని వాళ్ళు సపరేట్ కోరుకున్నారు, అయిపోయింది. అప్పుడు ఇక్కడ ఎవరు ఉండాలి? ఇక్కడ ఎవరు ఉండాలి? హిందువులే ఉండాలి. హిందువులే ఉంటే ఈ మాటలను ఎందుకు వస్తుండే? రాకపోయేది కదా. వాళ్ళని ఉంచింది ఎవరు? కాంగ్రెస్. ఇవాళ వాళ్ళకి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఏముందండి? వాళ్ళు మనల్ని అడిగి కూలగొట్టిరా, రామాలయం కూలగొట్టి అయోధ్య మసీదు కట్టిరా, మధురాల కృష్ణాలయాన్ని కూలగొట్టేసి మసీదు కట్టిరు. మనల్ని అడిగి కూలగొట్టిరా? వాళ్ళని బలముంది కనుక చేసిండు. రైట్, మనం బలముండి కూడా చేయట్లేదు, కోర్టుకు పోయినాం. అన్న ఇగో వీళ్ళు ముస్లిం అన్నారు కదా, రాముడు బీజేపీ వాడు అన్నారు కదా, ముస్లిం వాళ్ళకు మేము కాదన్నారు కదా. నిజంగా 70 సంవత్సరాలు ముస్లింల గురించి నిజంగా కూడా ఆలోచిస్తే ట్రిపుల్ తలాక్ ఎందుకు తీయలే వీళ్ళు? ఈ ట్రిపుల్ తలాక్ ఎందుకు అడుగుతున్నా చెప్పండి. ఆర్టికల్ 370 ఒక్క సైడ్ ఆలోచించట్లేదు. ప్రజలందరూ మా వాళ్ళు అనుకుని ఆలోచిస్తున్నాము. భారతదేశంలో ఉన్న ప్రజలందరూ మా వాళ్ళు అనుకుని ఆలోచిస్తున్నాం. వాళ్ళు అట్లా ఆలోచించలేదు కాబట్టి అవన్నీ తీసుకొస్తారు. సాయి, ఇప్పుడు 370 ఆర్టికల్ వాళ్ళు రద్దు చేయడాన్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? ఒకటే మాటలో సమర్థించదు కదా, మంచిదేనా? మంచిదే. మరి మీరెందుకు చేయాలి? మేము భయపడ్డారు. రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం అతలాకుతలం అయిపోతుంది. ఇక అది 370 ఆర్టికల్ రద్దు చేస్తే మనకు పాకిస్తాన్తో శత్రుత్వం పెరిగిపోతుంది. ఇక మన భారతదేశం మనుగడ కొనసాగదు అని భయపడ్డారు కాంగ్రెస్. కానీ మొగోడు నరేంద్ర మోడీ వచ్చే భయపడలే, బరాబర్ చేసి వదిలేసిండు. లేనప్పుడు బతకలే. వీళ్ళు మేము అధికారంలో ఉన్న కాంగ్రెస్ అన్న మొత్తం అందరూ చచ్చిపోయారు, బతకలే అసలుకి. కాశ్మీర్ లో చచ్చిపోయారు అన్న, కాశ్మీర్ లో ఘోరంగా ఘోరంగా చంపేసి వదిలేసేది, ఆడవాళ్ళని మానవంగా చేసి వదిలేసేది అన్న. రజాకారులు ఎట్లుండనో కాంగ్రెస్ అట్లున్నదన్న. కాంగ్రెస్ మాత్రం అస్సలే జాలి ఉండదు అన్న. కాంగ్రెస్ మాత్రం పొంద పెట్టాలి మొత్తం.
కాశ్మీర్ ఫైల్స్ కరెక్ట్ అది అన్న అట్లా చూపించింది ఓన్లీ 5% ఇంకా 95% మనం చూడలే. అది అనుభవించిన వాళ్ళకే తెలుసు ఆ బాధ. అర్థమైంది అన్న. మొత్తం ఆడవాళ్ళని మానభంగం చేసి రంపాలతో కోసి చెక్క మిషన్లో పెట్టి రంపాలతో కోసినట్టు కోసి నానా హింస చేసి ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళకి తెలియదే. కాంగ్రెస్ వాళ్ళకి ఓన్లీ ఏం కావాలి, మతతత్వ పార్టీలను రెచ్చగొట్టి మతతత్వంగా ముస్లింలకు వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ ఓట్లు దన్నుకోవాలి. ఇలా బయట దేశం నుంచి రోహింగ్యాలు వస్తే కూడా వాళ్ళు ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని చూస్తారు తప్ప మన దేశ భద్రత ఎట్లా అవుతుంది? అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏడబడితే ఆడ బాంబు పేలుళ్ళు అయ్యి మాంసం ముద్దలు పడిపోతుండే రోడ్ల మీద. దిల్సుఖ్నగరే కానీ లేకపోతే గోకుల్ చాటే కానీ ఇవాళ ఒక్క బాంబ్ బ్లాస్ట్ ఉందా నరేంద్ర మోడీ వచ్చినప్పటి నుంచి? ఇది మాత్రం వీళ్ళకి గుర్తుండదు. దేశం కోసం గోకుల్ చాట్ అయినప్పుడు మరి ఎందుకు పట్టుకోవాలని? గోకుల్ చాట్లో అమాయకులు చచ్చిపోయారు కదా. ఇంకోటి ఆర్మీ అన్న సావానికి సిద్ధమై పోయిండు, కానీ గోకుల్ చాటుకి పోయి ఒక చాటు తినడానికి పోయినాడు చచ్చిపోతాను పోయిండా? ప్రజలన్నా సామాన్య ప్రజలు చచ్చిపోతే మరి వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు ఏం ప్రతీకారం తీసుకోరు? ఇదే పుల్వామా అటాక్ జరిగినప్పుడు నేను అన్నట్టుగా పాకిస్తాన్ ఇంట్లో గుసాయించి సర్జికల్ స్ట్రైక్ చేసి దాన్ని బదిలా తీసుకున్నాడు. ఇలా దేశానికి సురక్షితంగా మేము ఉన్నామని చెప్పి మన నరేంద్ర మోడీ ప్రీ ప్లాన్. అయ్యో ఇదేనా? ఇది కాంగ్రెస్ వైఖరి. కాదు చచ్చిపోయినాక రాముడు మీ కాకనా, సీతమ్మ మీ చిన్నమ్మనా, ఇట్లాంటి మాటలు మాట్లాడాలన్నా నాయకులుగా చంపినాక మనం బయట పోయి కొంచెం చంపితే లాభం ఏముందన్నా? మన ఇంట్లో కాపాడుకోవాలి. ఫస్ట్ జవాన్లను కాపాడుకోవాలి. జవాన్ చచ్చిపోయినాక మనం కొట్టామంటే పుల్వామా దాడి కారణం కూడా కాంగ్రెస్ పార్టీ అన్న. 70 సంవత్సరాలకు వాళ్ళకి అధికారం ఇస్తే కరెక్ట్ బార్డర్ లో సెక్యూరిటీ లేదన్నా అన్న, ఆర్మీకి జాకెట్ లేదన్నా, ఆర్మీకి జాకెట్ లేదన్నా, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లేదు వాళ్ళకి, కనీసం కరెక్ట్ మిషన్లు లేవు, ఏదే గన్ను లేవు సరిగా. అంత ఘోరంగా ఉండే పరిస్థితి. పుల్వామా అటాక్ జరిగింది. ఇవాళ ఆర్మీని టచ్ చేయమని గుద్దల దమ్ము ఉండాలి పాకిస్తాన్ కి కానీ చైనాకే కానీ అన్న, గుద్దల దమ్ము ఉండాలి పాకిస్తాన్ కి కానీ చైనాకే కానీ. దేశ రక్షణ అయితే ఇంపార్టెంట్. దాంతో పాటు దేశంలో ఉన్న ప్రజలు ఇంపార్టెంట్ కాదన్నా. అన్ఎంప్లాయ్మెంట్ చేయరా? ఏమైంది? ఒక్క ఎంప్లాయ్మెంట్ చూపెట్టమని ఇప్పటిదాకా మోడీ చేస్తే ఎంప్లాయ్మెంట్ ఒక్కటన్నా చూపెట్టమని మాట్లాడమని బతకడాన్ని స్థానికంగా అభివృద్ధి స్థానిక ఏం అభివృద్ధి చేసింది చెప్పండి. ఇప్పుడు మీకు మల్కాజ్గిరిలో ఎంపీ ఎవరైతే బాగుంటుందని సర్వే చేస్తారు. నేనైతే సునీత మహేందర్ రెడ్డి ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మంచి రీజన్ చెప్పండి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా స్టేట్ లో, ఇప్పుడు పార్లమెంట్ లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే మంచి పనులు అవుతాయని మా ఉద్దేశం. అట్లా ఆ ఉద్దేశంగా రావాలని కోరుకుంటున్నాం మేము. మరి ఎన్ని పోటీ చేస్తారు మీకు ఐడియా ఉందా? కాంగ్రెస్ పార్టీ దేశంలోనా ఎన్ని పార్లమెంట్ లోక్సభలో? 543 చేయట్లే. ఉన్నాయి, అవి ఉన్నాయి. నీళ్ళు పోటీ చేసేది 300 చేసి అధికారంలోకి ఎట్లా వస్తారు అనుకుంటారు? 300 పోటీ చేసిన ప్రతి దగ్గర గెలుస్తాం. వాళ్ళు 400 గెలుస్తున్నా స్టేట్మెంట్ ఇస్తారు. పోటీ చేసేది 300. నేను పట్టింది 3 ఎక్కాలంటే విషయం ఎవరికైనా కాన్ఫిడెన్స్ అనేది ఇంపార్టెంట్ అన్న. మరి ఒక్క నిమిషం, ఇదే కాన్ఫిడెన్స్ మిగతా 543 పోటీ చేస్తే అయిపో కదా. 300 గెలిచే దమ్మున్నప్పుడు మరి మిగతా 243 కూడా పోటీ చేస్తే మీకు పోటీ చేస్తాం, అవే గెలుస్తాం, దాంట్లో అధికారానికి వస్తాం అనుకుంటున్నాం. 300 చేస్తాం, 300 గెలుస్తాం, 300 అధికారానికి వస్తాం. యాక్చువల్గా ఏంటంటే 300 పోటీ చేస్తే వాళ్ళకు 150 సీట్లు కూడా రావు. 150 సీట్లు కూడా రావు. ఒకటి ఇప్పుడు భారతదేశంలో పుట్టిన ఎవడైనా భారత్ మాతకి జై అనాలి, లేకపోతే హిందుస్థాన్ జిందాబాద్ అనాలి. పాకిస్తాన్ జిందాబాద్ అనే తోడు ఉండదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలక్షన్ లో నామినేషన్ వేసేటప్పుడు పాకిస్తాన్ జెండాలు ఎందుకు ఎగురుతాయి? ఎగురుతున్నాయి.
ఎందుకు ఎగురుతున్నాయి అంటే వాళ్ళు ఈ దేశంలో పుట్టిండ్రా పాకిస్తాన్ లో పుట్టిండ్రా అంత పాకిస్తాన్ మీద ప్రేమ ఉంటే భారతదేశం వదిలి పాకిస్తాన్ దొబ్బని చెప్పండి వాళ్ళకి. ఇక్కడ మాత్రము ఈటల రాజేందర్ భారీ మెజారిటీతో గెలవబోతున్నాడు. సెంట్రల్ లో మోడీ ప్రభుత్వం రాబోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ లో ఎట్లాగూ బీజేపీ ఉంటుంది. ఇక్కడ మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఈటల రాజేందర్ గారు ఉంటే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. అది కాకుండా ఈటల రాజేందర్ గెలిస్తే ఆయన ఒక మంచి లీడర్, ఆయన మినిస్టర్ అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీ చాలా బాగా డెవలప్ అవుతుందని మా నమ్మకం. ఇంకొక విషయం చెప్తాను. బెస్ట్ అంటే కెపాసిటీ ఉన్న పర్సన్ రాగిడి లక్ష్మారెడ్డి, ఈటల రాజేంద్ర, పట్నం సునీత రెడ్డి. ఈటల రాజేందర్ గురించి లోక్సభలో ఎవరు మాట్లాడితే బాగుంటది బలంగా? ఈటల రాజేందర్ పట్నం సునీత రెడ్డి అంటే ఆయన అభిప్రాయం ఆయన చెప్పింది కదా. ఎవరి అభిప్రాయం వల్ల బీఆర్ఎస్ ఉంటేనే పార్లమెంట్ గురించి తెలంగాణ గురించి మాట్లాడే సత్య మనుషులు తెలంగాణలో తెలంగాణ అంటే బీఆర్ఎస్ అంటేనే కానే కాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితిని తీసేసిండు. తెలంగాణ రాష్ట్ర సమితిని తీసేసి తెలంగాణను తీసేసిందే వాళ్ళు. ఈ రోజు వాళ్ళు మాట్లాడతారు బీఆర్ఎస్ ఉంటే తెలంగాణ ఉంటుంది, అది లాభం లేదు, అది పదింది, తెలంగాణ వచ్చేది. ఒకటే అడుగుతున్నా, మహాత్మా గాంధీ స్వతంత్రం తెచ్చిండు. మహాత్మా గాంధీ యొక్క వారసులు ఈ రోజు రాజకీయంలో ఎవరు ఉన్నారు? జాతి పిత అని మనం పిలుచుకునే మొత్తం కుటుంబ రాజకీయం ఉన్నది. ఆయన తెలంగాణ తెచ్చిండు కావచ్చు, తెచ్చినందుకు మేము ఆయనకు మద్దతు ఇచ్చినాం. అయిపోయింది, 10 ఏళ్ళు అధికారం అనుభవించిండు, ఆయన అనుభవించిండు, చాలు. ఇక అంతకంటే ఎక్కువ అవకాశం ఇట్లా మాట్లాడుతారు సార్. ఇది పక్కన పెడితే పాకిస్తాన్ జిందాబాద్ అని పాకిస్తాన్ కు పంపాలన్నారు. 100%. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడో చెప్తా. పాకిస్తాన్ కంటే భారతదేశం వెనుకబడ్డది, నరేంద్ర మోడీ సిగ్గుపడాలన్నాడు. మరి రేవంత్ రెడ్డికి అసలు ఏబిసిడీలు కూడా తెలియదు. రేవంత్ రెడ్డికి ఏబిసి ఎందుకనంటే ఒకసారి ఇంతకుముందు ఏమన్నాడు ఆయన, అరే భారత్ మాత బిడ్డలు అంటున్నారు, భారత్ మాత పుట్టినారా అని. అరే రేవంత్ రెడ్డి మొలే కానీ ఒక ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి, అప్పుడు ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. భారత్ మాత బిడ్డలు అంటే భారతదేశంలో పుట్టినోళ్ళు భారత్ మాత బిడ్డలు కాకుండా ఎవరి బిడ్డలు అవుతారు? దేశాన్ని ఒక తల్లిలాగా చూసినప్పుడు భారత్ మాత బిడ్డలే. ఆయన ఇంతకు ముందు కేసీఆర్ కూడా ఇట్లనే అన్నాడు, శ్రీలంక బాగుంది, పాకిస్తాన్ బాగుంది, బంగ్లాదేశ్ బాగుంది అని. ఏమైందా వాటి పరిస్థితి? ఈయన నోటి నుంచి వెళ్ళిందో లేదో ఆడ శ్రీలంకలో డాష్ లో గుడిసిపోయింది. ఈయన నోటి నుండి వెళ్ళిందో లేదో పాకిస్తాన్ కనీసము జొన్న పిండి దొరకలే, మనం పంపించినాం. భారతదేశ బిడ్డలు భారత్ మాత బిడ్డలే. అవునన్నా కాదన్నా? మన కేసీఆర్ తెలంగాణ తల్లి అని పెట్టిండా? అంతకు ముందేమో తెలుగు తల్లి విగ్రహాన్ని విమర్శించిండా? అదే మనిషి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టిండు. అంటే అర్థం ఏంది? ఒక దేశము, ఒక రాష్ట్రము, ఒక ప్రాంతంలో ఎవరైతే జీవిస్తారో వాళ్ళు ఆ ప్రాంతాన్ని కానీ, ఆ రాష్ట్రాన్ని కానీ, ఆ దేశాన్ని కానీ తల్లిగా భావిస్తారు. అట్లాంటి మినిమం నాలెడ్జ్ లేకుండా కొంతమంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. అట్లాగే మొన్న అద్దంకి దయాకర్ మాట్లాడిండు, ఏమని మీరు హిందువులా అని. శ్రీరాముడు మీ చిన్న, సీతమ్మ మీ చిన్నమ్మనా అని మేము అడుగుతున్నాము. సోనియమ్మని మీ అమ్మనా? రాహుల్ గాంధీ మీ రక్త సంబంధమా అని? మీ రక్త సంబంధమా? అద్దంకి దయాకర్ మాట్లాడిన మాటలు డాష్ బలిసి మాట్లాడుతుండు. ఇట్లాంటి మాటలు మాట్లాడితే మాత్రం బయట తిరగని. జిందాబాద్ అంటాడు. ప్రాచీన నాగరికత, అత్యంత ప్రాచీన నాగరికత కలిగినటువంటి భారతదేశంలో 5000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుని రాజ్యం ఉంది. మరి ఇక్కడ జీసస్ ఎప్పుడు వచ్చిండు?
2000 సంవత్సరాలు. మహమ్మద్ ప్రవక్త ఎప్పుడు వచ్చిండు? 14 ఏళ్ళు 15 ఏళ్ళు అవుతుంది. ఈ మతాలన్నీ వాళ్ళ మతం వాళ్ళు గర్వంగా ఛాతి విప్పి చెప్పుకోవచ్చు. హిందుస్థాన్ లో పుట్టిన మేమెందుకు హిందువులం అని చెప్పుకోవద్దు. అద్దంకి దయాకరికి గుర్తుంటే బొత్తింక కాడు వాడు దుర్మార్గుడు. అట్లాంటి వాడు కనుక రోడ్ల మీద తిరిగితే చెప్పులతో కొడతారు. ఇక మీ పేరేం పేరేనా? కృష్ణ ఎలిషాలా. ఇక్కడ ఎక్కడన్నా ఆనంద్ బాగ్ లో ఉంటా, మల్కాజ్గిరి. రక్తం ఎందుకు మరుగుతుంది అంటే భారతదేశంలో పుట్టినోడు భారతీయుడు కాదంట, పాకిస్తాన్ జిందాబాద్ అంటారంట, భారత్ మాతకి జై అంటే తప్పంట. వాళ్ళు మాత్రము 80% ఉన్న హిందువులను ఇష్టం ఉన్నట్టు మాట్లాడవచ్చు. 20% ఉన్న వాళ్ళను నెత్తి మీద పెట్టుకోవడం ఓటు బ్యాంక్ రాజకీయాలు కాదు. ఇప్పుడు శ్రీరాముడు మనం వ్యతిరేకించినాం. మేము కాంగ్రెస్ పార్టీ ఉండి కూడా వ్యతిరేకించినాం. మరి కాదన్నా, మీరు విషయం తెలుసా, బీజేపీకి ఎవరు గెలిపిస్తారో తెలుసా? కొన్ని ఓట్లు ఎక్కువ వచ్చే అవకాశం కాంగ్రెస్ వాళ్ళే. ఇప్పుడు లేనిపోని బీఆర్ఎస్ వాళ్ళు తప్పు చెప్తున్నాను. కాంగ్రెస్ ఎందుకన్నానంటే విను, నేను అన్న రీజన్ చెప్తా. ఇప్పుడు కాదు ఇప్పుడు అద్దంకి దగ్గర మాటలు మాట్లాడకపోతే వీళ్ళలో ఇంత ఆవేశం కట్టలు తెచ్చుకోకపోయేది. ఇప్పుడు ఆయన 10 రోజుల డాక్యుమెంటేషన్ పని పక్కకు పెట్టి ఇంకెక్కువ తిరుగుతాడట. ఇప్పుడు ఆయన అనకపోతే 5 రోజులు తిరిగేటప్పుడు 10 రోజులు తిరుగుతాడు. గంట చేసేటోడు 4 గంటలు పని చేస్తాడు. మీరు ఎందుకు రెచ్చగొట్టాడు అంటారు? ఇప్పుడు మీరు చేసింది చెప్పుకోండి అన్న. నాగార్జున సాగర్ గట్ట, శ్రీరామ్ సాగర్ గట్ట అని చెప్పుకోకపోతే ఇప్పుడు రాముడి వంశం అంటే సోనియా వంశం అని రేవంత్ అన్న నెత్తి మీద గుడ్డు పెట్టుకొని తిరుగుతుంది. గార్ది గుడ్డు ఏదన్నా మనకు ఒకటి ఉంటది. ఒక డిక్షనరీలా ప్రతిదానికి ఒకటి అర్థం ఉంటది. గార్ది గుడ్డుకు అర్థం ఉన్నదా? నెత్తి మీద గార్ది గుడ్డు పెట్టుకుంటున్నా అంటే ఏమంది? ఆయనకు పాలన రాదు, నేను గార్ది గుడ్డు కానని అర్థం. నెత్తి మీద గార్ది గుడ్డు మీకు మంచి అవకాశాలు ఉన్నాయి కానీ కొంచెం గ్రాఫ్ ఎందుకు తగ్గుతుంది తెలుసు. ఇప్పుడు గాడి అసలు గుడ్డే పెట్టదు. ఎవిడెన్సే కాదు, పేపర్ ఎవిడెన్స్ కాదు. జనరల్ గా ఒక సీఎం లెవెల్ చరిత్రలో ఎప్పుడు అంటే అది వాళ్ళు చెప్పుకుంటారు మస్తు చెప్పుకుంటారు. కానీ లాస్ట్ టైం ఎలక్షన్లు అప్పుడు కేసీఆర్ కరీంనగర్ ఏమన్నాడు, హిందుగాన్లు బొందుగాన్లు అన్నారు. అన్నందుకు ఏమైంది? 3 సీట్లు పోయినాయి. మరి ఇప్పుడు అద్దంకి దగ్గర అన్నమాట నాకు 4 పోతాయి కావచ్చు. పోతాయి. ఎవరైనా ఒక తప్పు చేయడం వల్ల చిన్న దేశానికి నష్టం జరుగుతుంది, రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. ఇప్పుడు అప్పట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అవునవును వాళ్ళకి అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఆయన నాకు దేవుడు అంటుండు. మళ్ళీ అదొకటి అడ్డంకి దయాకర్ రావు చేసిన స్టేట్మెంట్ కి ఆయనకు సీట్ లేకుండానే పోయింది. ఇవాళ అడ్డంకి దయాకర్ రావు స్టేట్మెంట్ చేసినందుకు ఆయన నా గరగా నా గారగా అయ్యిండు. రేపు పొద్దున పాకిస్తాన్ బొమ్మను అందరూ చందాలు చేసి అందరూ మేము ఇట్లా జోలే పట్టుకొని పోయి ఇట్లా తీసుకుపోయి ఇచ్చేస్తాం. వెళ్ళిపోమని చెప్పి మరి ఇక్కడ ఎందుకు ఆయనకు అన్న? మీరు ఉండండి, పిల్లలు జస్ట్ ఒకటే మాట్లాడుతా. రాహుల్ గాంధీ మోడీ ఎవరు ప్రధాని అయితే బాగుంటది? రాహుల్ గాంధీ మోడీ ఒకసారి రండి అందరు, ఒకసారి రండి. రాహుల్ గాంధీ ఓకే. మీకు మీకు ఇలా అడుగుతారా? రాహుల్ గాంధీ మోడీ మీకు ఒక మాట ఎందుకు చెప్పగలుగుతారా? మంచి చేస్తాడు, మంచోడేనా? రాహుల్ గాంధీ కూడా పాదయాత్ర చేసిండు, న్యాయయాత్ర చేసిండు, పాదయాత్ర ఏం చేస్తాడు చెప్పు. రాహుల్ గాంధీ ఏం చేస్తాడు చెప్పు. మోడీ కూడా చేస్తాడు కదా. మొన్న మల్కాజిరికి వచ్చి చేయలేదా? వచ్చిన మల్కాజిగిరి వచ్చిపోయింది కదా మోడీ. ఏమనిపించింది చూసినావా? వెరీ గుడ్. మీరు ఇంకెవరు మాట్లాడతారు చెప్పండి. మాట్లాడతారు ఇప్పటిదాకా తమిళ లేదు చెప్పండి. ఇప్పుడు ఈటెల రాజేందర్ గట్టిగా చెప్తారు. రాగిడి లక్ష్మారెడ్డి, పట్నం సునీత రెడ్డి అన్నను కూడా అడుగుదాం. చెప్పండి. ఈటల రాజేందర్ అన్న, ఇప్పుడు రాగిడి లక్ష్మారెడ్డి ఉన్నాడు, ఎవరికి తెలుసు? మీరు గుర్తుపడతారా రాగిడి లక్ష్మారెడ్డిని? మన పట్నం సునీతమ్మ ఉన్నది. పట్నం సునీతమ్మ కాదు ఇక్కడ క్యాండిడేట్. ఏమవుతుంది రేపు పొద్దున పట్నం మహేందర్ రెడ్డి క్యాండిడేట్ అవుతాడు. ఎండ్ ఆఫ్ ది డే ఈటలన్న క్యాండిడేట్, ఈటలన్న గెలుస్తుండు, సెంట్రల్ మినిస్టర్ అవుతాడు. ఎందుకు అంటారు మీరు? ఈటలన్న అభిమానం పక్కన పెట్టాను. అభిమానం ఉంటే ఇంటికి పిలుస్తాం, దావత్ ఇస్తాము. ఎక్స్పీరియన్స్ కావాలా? 7 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు, ఒక్కసారి ఆర్థిక మంత్రి, ఒకసారి హెల్త్ మినిస్టరు. రేపు పొద్దున ఏమైనా సమస్యల మీద అవగాహన కావాలంటే ఈటల లాంటి ఎక్స్పీరియన్స్ కావాలా?
ఇలా ఇల్లు నడపాలంటే సంసారం నడపాలంటే అయ్యే కరెక్ట్గా ఉండాలి. అయ్యే కరెక్ట్ లేకపోతే సంసారం ఎట్లా నడుస్తుంది? గతి లేని సంసారం చేయొచ్చు, శుద్ధి లేని సంసారం చేయలేము. గతి లేని సంసారం ఎట్లయినా చేయొచ్చు, శుద్ధి లేకపోతే ఏడ చేస్తాం సంసారం? అట్లా తెలవాలా. డబ్బులు ఉన్నాయని చెప్పి రాజకీయం చేస్తామంటే ఒక 100 ఎకరాల పైసలు ఉన్నాడు 100 ఎకరాల వచ్చి రాజకీయం చేస్తే ఏం చేస్తాడు? రేపు పొద్దున్న ఇంకా 100 ఎకరాలకి ఇంకో 100 ఎకరాలు ఎట్లా సంపాదించాలని చూస్తాడు. సంపాదన కాదు ఇక్కడ మెయిన్. మన టార్గెట్ ఏంటంటే ఉన్న సమస్యలు ఏంటిది, సమస్యల మీద అవగాహన కావాలా. ఇలా సన్న బియ్యం పెడతా హాస్టల్లో అని చెప్పింది ఈటలన్న, ఈటల రాజేందర్ చెప్పిందని కేసీఆర్ కుద్దు ఒప్పుకున్నాడు. అసలు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఉంటే న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఉన్నోడు అవుతాడు, లేనోళ్ళు అవుతారు. మధ్య తరగతి వాళ్ళు నలగొద్దంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కావాలా. దానికోసం ఈటలను గెలిపేయాలంటున్నాం. దానిపైన మోడీ ప్రపంచ దేశాలన్నిటికీ ఆదర్శం. ఈరోజు మనకు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు మోడీ గెలవద్దు, మోడీని ఎందుకు గెలవద్దు అని చెప్తలేరు, గెలవద్దు అని చెప్తారు. వాళ్ళు చేసేది ఏందో చెప్తలేరు, ఈయనని గెలిపియొద్దనే చెప్తారు. అరే ఆయన ఇది చెయ్యలేము, మేము ఇది చేస్తాం, ఆయన మమ్మల్ని గెలిపియరన్న వాళ్ళ క్లారిటీ లేదు. క్లారిటీ లేని వాళ్ళతో ఏం సంసారం చేస్తామే. ఓకే, ఏం పేరు? నా పేరు అనిల్ గుప్తానే. అనిల్ గుప్తా, థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. నమస్తే. చెప్పండి. నా పేరు భరత్ యాదవ్, నేను మల్కాజ్గిరిలో ఉంటాను. ఇప్పుడు మన లోక్సభ ఎన్నికలు మే 13 తారీఖులో ఉన్నాయి కదా. అందరూ మల్కాజ్గిరి లోక్సభ ప్రజలందరూ నరేంద్ర మోడీ గారి నాయకత్వం బలపరచాలని అందరు ఫిక్స్ అయిపోయినారు ఎప్పుడో. ఇంకోటి మల్కాజ్గిరి లోక్సభ పాత క్యాండిడేట్ ఎంపీ రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం అయినా మల్కాజ్గిరికి ఏం ఉద్ధరించిండు? ఎంపీ అయినా రేవంత్ రెడ్డి ఒక్కసారి వచ్చిండా? ఇక్కడ సమస్యలు తెలుసా? ఎంపీ అయ్యి ఇక్కడ మల్కాజ్గిరి అంటే రైల్వే అష్ట దిగ్బంధనం ఉంటుంది. ఒక్కసారైనా దాని గురించి పట్టించకుండా పార్లమెంట్ లో మల్కాజ్గిరి నుంచి మాట్లాడిండా? ఇప్పుడు సునీతారెడ్డి అంట, ఆమె అసలు మల్కాజ్గిరిలో కనబడతలేదు, తిరగట్లే. అసలు రాగిడి లక్ష్మారెడ్డి అంటే ఎవరంటారు? ఎవరైనా అంటుండ్రు, ఇంతవరకు చూడలేమంటారు. ఆయన నార్మల్ గా నడుచుకుంటూ పోతుంటే ఆయన ఓన్ గుర్తుపడతలే. ఇటల్ రాజేందర్ ఇట్లా నార్మల్ గా నడుస్తే కొంత వేల మంది మల్కాజ్గిరిలో వచ్చేస్తున్నారు. ఆయన ఇక్కడికి వస్తుందంటే అంత అన్న. ఆయన రాష్ట్రం తెలంగాణను సాధించిందే ఆయన, అంతే. ఆయనే ఉద్యమకారులకి బెయిల్ కానీ ఉద్యమకారుల కోసం డబ్బులు ఖర్చు పెట్టింది కానీ మొత్తం ఈటల రాజేందరే. కేసీఆర్ చేసింది ఏం లేదు. కేసీఆర్ తాగుడు పండుడు ఒకటే ఉంటుండే అప్పుడు కూడా. కానీ ఈటల రాజేందర్ కబ్జాలు చేసి పార్టీ నుంచి బయటకు పంపిండు కదా, మరి దాన్ని ఏమంటారు? ఈటల రాజేందర్ పేరు పెరుగుతుంది. మనం పబ్లిక్ కి న్యాయం చేద్దాం, మనం అధికారంలో ఉన్నాం, పబ్లిక్ కి మంచి చేద్దామని చెప్తే ఆయన ఏదో ఉన్నాడు, ఈయన ఎక్కడనో పోతాడు, నేను ఎక్కడనో అయిపోతా, జీరో అయిపోతా అని చెప్పేసి ఈటల రాజేందర్ మీద అట్లా కుట్రలు పండిరు. ఏం తప్పేం చేయలే. అట్లా గిట్టు ఉంటే ఈటల రాజేందర్ టైగర్ లెక్క మళ్ళీ మా బీజేపీ పార్టీలో వచ్చి 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు హుజురాబాద్ లో బై ఎలక్షన్ లో. మళ్ళీ ఇప్పుడు మల్కాజ్గిరి లోక్సభ నుంచి ఆయన ఎంపీగా గెలిపిద్దామని మల్కాజ్గిరి ప్రజలందరూ ఫిక్స్ అయ్యారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకి బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఈటల రాజేందర్ గారు చేసిన సేవలు ఎవరు కూడా మర్చిపోలేరు. ఆ పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నారు. అందరూ ఏం సేవలు చేసి నాకు అర్థం కాదు. బెయిల్ కానీ వాళ్ళు ఉద్యమం టైంలో వాళ్ళకి అంతా ఆదుకున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఓటేస్తారు. ఎందుకంటే రాగిడి లక్ష్మారెడ్డి ఎవరన్నా ఏ పార్టీల నుంచి వచ్చిండు? ఆయన కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు పట్నం సుందరెడ్డి పార్టీ. అసలు ఆమె ఎవరో తెలుసా? అసలు తెలియదు. ఈటల రాజేందర్ మంచి తెలంగాణ డైనమిక్ లీడర్, ఆయన ఉద్యమకారుడు. ఇప్పుడు ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారన్న ఈటల రాజేందర్ని ఎన్నుకుంటారు. మరి ఒక్క ఎమ్మెల్యే సీట్ కూడా లేదు మీకు మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ లో. 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి అనుకుంటా. అన్న మాకు మోదీ ఒక్కడు చాలన్న. మోదీ ఫేస్ తో గెలుస్తాడు. ఇది ఏంటంటే లోక్సభ దేశానికి సంబంధించిన ఎన్నికలు. మన మల్కాజ్గిరి ఎంత పెద్ద గాలి వానైనా ఒక చినుకుతోనే స్టార్ట్ కావాలా. ఎంత పెద్ద సక్సెస్ అయినా ఒక అడుగుతోనే మొదలైనట్టు ఈడికెళ్ళి మాకు ఎమ్మెల్యేలు లేకపోవచ్చు, కానీ ఎంపీలా ప్రతి ఒక్కరు చూస్తుంది. ఆడ క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ కరెక్ట్ ఉంటే దేశం మంచిగా నడుస్తుంది. సరే లోకల్ బాడీ ఎలక్షన్స్ లా కొంచెం ఫేస్ వాల్యూ ఉంటుందేమో. దీంట్లో మెయిన్ మోడీ చరిస్మా మా పువ్వు. అయినా కానీ 7 అసెంబ్లీలలో మనం సెకండ్ ప్లేస్ వచ్చినామే. ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. ఇప్పుడు అవకాశం ఉందండి. దేశం కోసం మల్కాజ్గిరికి నరేంద్ర మోదీ వచ్చిరన్న. ఎట్లా అనిపించింది మీరు చూసిరా? పబ్లిక్ తండోపతండాలుగా వాళ్ళంతల వాళ్ళే నరేంద్ర మోదీ వస్తున్నారు అని చెప్పేసి వాళ్ళంతల వాళ్ళే అన్ని పక్కన పెట్టి ఆ రోజు ఉద్యోగాలకు వెళ్లకుండా మొత్తం మల్కాజ్గిరిలో మొత్తం నిండిపోయినారన్న.
స్వచ్ఛందంగా వచ్చేసారు మనుషులు. నరేంద్ర మోదీ చూసాము బ్యారికేడ్ దగ్గర నేను 4 గంటలు నిలబడ్డా. బ్యారికేడ్ పట్టుకొని మోడీ కోసం బ్యారికేడ్ దగ్గర 4 గంటలు నిలబడ్డా. 4 గంటలు ఒకటే చోట ఇదే ప్లేస్. ఎందుకంటే ఈ నుంచి జరిగితే మళ్ళీ ఆయన చూసిన మిస్ అవుతుందేమో అని ఒక్కటే చోట దగ్గరికి వెళ్ళి పోయిండు. చూసినాం ఆనందం. అయోధ్యలో రాముడిని చూసినప్పుడు ఎట్లా ఫీల్ అయినానో నరేంద్ర మోడీని చూసి అట్లా ఫీల్ అయినా. చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని వచ్చిరన్న. ఎండ అనకుండా అందరూ చాలా సేపటి నుంచి మోదీ కోసం నించున్నారు. ఇంకోటి మా మల్కాజిగిరి ప్రజలందరూ చూసాను. చాలా మంచిగా అనిపించింది అన్న. రాముని చూసినట్టు అనిపించింది అన్న మాకు. ఎందుకంటే ఆయన చేసిన సేవలు మన భారతదేశానికి. కాంగ్రెస్ గవర్నమెంట్లో చూసుకుంటే గోకుల్ చాట్ బాంబ్ బ్లాస్ట్, అన్ని బాంబ్ బ్లాస్ట్లే. దాని తర్వాత చూసుకుంటే మనకి ఇక్కడ ఏమైనా జరిగినాయన్నా ఏం కాలేదు. ఎందుకంటే మోదీ ఉన్నాడు. ఇప్పుడు కర్ణాటకలో అవుతున్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందని, వాళ్ళు సరిగా పట్టించుకోవట్లే. అందుకే అలాంటి దాడులు జరుగుతున్నాయి ఇప్పుడు మళ్ళీ అక్కడ. మళ్ళీ బీజేపీ ఫైనల్గా ఒక మాట చెప్తాను. మేము రోజు రోడ్ల మీద తిరుగుతున్నాం, ఓట్ల కోసం తిరుగుతున్నాం, ఇంటింటికి పోతున్నాం, ప్రజలతో మేము టచ్లో ఉన్నాం, మమేకం అయిపోతున్నాం. మాకు వచ్చే ఫీడ్బ్యాక్ ఒకటే అన్న, నిజంగా చెప్తున్నా, కాంగ్రెస్ నుంచి కూడా కొంతమంది కార్యకర్తలు నాయకులు కూడా బీజేపీ పార్టీతోనే ఉన్నారు. ఈటల రాజేందర్ గారికి అక్కడ ఉండి కూడా ఇదే సునీతమ్మతో ఉండి కూడా అన్నకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదే బీఆర్ఎస్ నుంచి కూడా చాలా మంది అన్నకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. దేశం కోసం, రాజేందర్ అన్న కోసం, మల్కాజిగిరి కోసం అన్ని పార్టీలు. రాజేందర్ అన్న అంత ఫాలోయింగ్ ఉందా మల్కాజిగిరిలో? అన్న మీరు చూడండి అన్న, మీరు డైలీ మీరు మీడియాలోనే ఉంటారు కాబట్టి రాజేందర్ అన్న ఫాలోయింగ్ గురించి నేను చెప్పని అవసరం లేదు మీకు. రాజేందర్ అన్న ఫాలోయింగ్ గురించి ఆయన ఎంతో మందికి ఆర్థిక సాయం కానీ ఏదైనా వెన్నంటే ఉంటాడు, అన్ని చేస్తాడు అన్న. ఈటల రాజేందర్ గారు అద్దంకి దగ్గర ఉన్న మాటలు ఎట్లా చూస్తారు మీరు? రాముడు మీ చిన్నయ్యనా, సీతమ్మ మీ ఇంట్లో మనిషి అన్నట్టు అసలు అతని గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అన్న. వేస్ట్ వాళ్ళ గురించి మనం మాట్లాడడం అవసరం అన్న. వాడిని ఇంకా హైలైట్ చేస్తాం. రాముడు గురించి మాట్లాడిండు. రాముడు మా ఓడు, మా సొంతం, గుండె తెరుచుకుంటారు. సీతమ్మ మా ఇంటి ఆడపిల్ల, బాగా చెప్తాం. మా ఇంటి ఆడపిల్లని అన్నప్పుడు, మా ఇంటి అల్లుని అన్నప్పుడు బాగా చెప్తా మాట్లాడతాం. అవసరం అయితే దీన్ని భారీ రేంజ్ లో ఉద్యమాలు కూడా చేస్తాం. సీతమ్మ ఏందన్నా, సీతమ్మ ఈ రోజు బొట్టు పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు చిన్న పిల్లగాడు మసీద్కి పోయినప్పుడు వీళ్ళు కమెంట్ చేయరు. ఓ పిల్లగాడు చర్చికి పోయినప్పుడు వీళ్ళు కమెంట్ చేయరు. ఈ రోజు నా గుడికి వచ్చే వరకు వీళ్ళకి ఎందుకు కమెంట్లు? అనుమానం వాళ్ళకి. ఆయనకు దమ్ముంటే, ఆయన నిజంగా కరెక్ట్ రాజకీయ నాయకుడు అంటే మా హిందువులను వదిలేసి వేరే కులాలను మాట్లాడమను. హిందువులను వదిలేసి వేరే మతాల గురించి మాట్లాడమను. సొంత పార్టీలను దిక్కు దివానా లేనని ఇలా ఏం మాట్లాడతాడన్నా? పిచ్చోని చేతిలో రాయి ఉండి మీద పడుతుంది అన్నట్టు ఉన్నది. వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి మైనస్ అనొచ్చా అన్న? మేము అనుడేదన్నా, 100% అద్దంకి దయాకర్ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి మైనస్ కాదు, చాలా మైనస్. ఎందుకనంటే కేసీఆర్ గారు ఒక్కసారి హిందువులు బంధువులు అంటేనే 3 సీట్లు పోయినాయి. అక్కడ బంధుగాళ్ళు అంటేనే 3 సీట్లు పోయినాయి. ఇప్పుడు అద్దంకి దయాకర్ రావు మాట్లాడిన మాటలకు కాంగ్రెస్ పార్టీకి నేను అనుకుంటున్నా 1-2 ఎంపీ సీట్లు వస్తాయో రావో డౌటే. అండ్ అద్దంకి దయాకర్ రావును వెంటనే కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయాలి. చేయకపోతే ఆయన తిరగలేడు. అండ్ అద్దంకి దయాకర్ రావు రాజకీయ భవిష్యత్తు కూడా 0 అయిపోయింది ఈ మాటలతో. థ్యాంక్ యూ అండి. మల్కాజిగిరి ప్రజలు కూడా, మేము బీజేపీ వాళ్ళు ప్రచారంకి వెళ్తుంటే మల్కాజిగిరి ప్రజలు ఏమంటున్నారంటే, మీరు రానవసరం లేదన్నా, మేమందరం బీజేపీకే ఓటేస్తామని చెప్పి అందరూ అంటున్నారు. మల్కాజిగిరి ప్రజలకు ఒకటే విజ్ఞప్తి, మనం ఈసారి వచ్చే లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారిని 3వసారిగా ప్రధానమంత్రిని చేద్దాం. ఈటల రాజేందర్ గారిని ఎంపీగా గెలిపించి అతన్ని కేంద్ర మంత్రిగా మనం మన పార్లమెంట్కి పంపించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. ఇంకా కొద్దిమంది యువకులు ఉన్నారండి ఇక్కడ, అడుగుదాం. తమ్ముళ్ళు మీరు అంతా ఏం చదువుతారు? ఏం పేరు? ఐటీఐ. ఏం పేరు? నీ పేరు? సాయి. మీ పేరు? వివేక్. యశ్వంత్. మాధవ్. వంశీ. అభిలాష్. మీ అందరికి ఒక క్వశ్చన్ అడుగుతుంది. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, మే 13కి ఎన్నికలు ఉన్నాయి తెలుసా? ప్రధానమంత్రి మోడీ అయితే బెటరా రాహుల్ గాంధీ? ఎందుకన్నా అంత
మంచి చేస్తాడు వస్తే ఎప్పటికున్నా మంచి చేస్తాడు. ఫ్రీ బస్సులు పెట్టిలు కాబట్టి ఇప్పుడు బస్సులలో కొట్లాటలు అవుతున్నాయి. బాయ్స్ బస్సు దొరకలేదు, ఏమైతుంది అదే బస్సులో సీట్లు దొరుకుతలేవు ఫ్రీ బస్సు పెట్టడం వల్ల. రావడం ఎట్లా అన్న మరి తీసుకుంటేనే అన్న టికెట్ ధర పెంచిరా, మగోళ్ళకి టికెట్ ధర పెంచిరా, మీకు సీట్లు దొరకట్లేదు. సీట్లు దొరకట్లేదు, కొట్లాడుతులు కూడా. రాహుల్ గాంధీ ఫ్రీ బస్సు పెట్టిరు, లేడీస్ ఫ్రీ బస్ వేరే మాకు సీట్లు దొరికితే మొత్తం కొట్లాడాలి అవుతున్నాయి బస్సులు ఎక్కువ. దీనివల్ల కాంగ్రెస్ కు రాహుల్ గాంధీ మైనస్ తిట్టుకుంటారు అబ్బాయిలు. ఎట్లున్నది? చాలా కోపం వస్తుంది. నిలబడతారు ఎప్పుడైనా నిలబడరా బస్సులో? రోజు నిలబడుతూనే ఉంటాము. మరి కింద పడుతున్నా ఈ సైడ్ లో కింద పడుతున్నా బంక్లోకి వెళ్ళి కింద పడి చనిపోయాడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అన్న చనిపోయిండు. రష్ వల్ల రష్ వల్లనే కనీసం బస్సులు కూడా ఆపుతలేదు స్టాప్ మోడీ అన్న కాదు. మరి రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు ఈ ఫ్రీ బస్సు గురించి? ఫ్రీ బస్ తీసేసేయాలా, ఫ్రీ బస్ తీసేయమంటారు. మంచిగా చేస్తే మంచిది. రాహుల్ గాంధీ వెళ్ళిపోవాలి. రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? వెళ్ళిపోవాలి, రాజకీయంలోకి వెళ్ళి ఉండద్దు. ఇదండి పిల్లలు మరి ముదురులు ఉన్నారు బాగా. నిజంగానే ఫ్రీ బస్ విషయంలో స్టూడెంట్లకు అయితే చాలా అన్యాయం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు మీకు ఆడోళ్ళ ఓట్లే కావాలా, మగవాళ్ళ ఓట్లు వద్దని చెప్పు నీకు దమ్ముంటే అని అడుగుతున్నారు. మగవాళ్ళు అందరు నిలబడాలా, మనుషులు కారా మగవాళ్ళు? మగవాళ్ళ దాంట్లో కూడా లేని వాళ్ళు ఉంటారు, ఉన్నోళ్ళు ఉంటారు. ఆడోళ్ళ దాంట్లో కూడా లేని వాళ్ళు ఉంటారు, ఉన్నోళ్ళు ఉంటారు. ఎక్కడ కూర్చోవాలి అంటే డబ్బులు ఇవ్వాలి, నిలబడాలి. ఇట్లా చేస్తే నిజంగా మగవాళ్ళ వ్యతిరేకత మీకు ముద్ర పడుతుంది. రేపటి రోజున అంటే ఆడోళ్ళకి స్కూటీ, ఆడోళ్ళకి తులం బంగారము, ఆడోళ్ళకి ఫ్రీ బస్సు, ఆడోళ్ళకి ల్యాప్టాప్లు. అంటే మగోళ్ళు ఆడోళ్ళకి 2500. అంటే మగోళ్ళు డాష్ పుడిచిపోవాలి. అంటే మగోళ్ళు ఓట్లు వద్దా మీకు? అడగండి, మగోళ్ళు ఓట్లు వద్దా అని అడగరా? మొగోళ్ళు ఓట్లు వద్దా? మొగోళ్ళు ఓట్లు వద్దా? ఇదండి అట్లా తోడు వచ్చి కుక్కలకు పేరం పెడుతుండు. అది ఆ 2500 రూపాయలు ఇచ్చి మొగుడు పిల్లలకు పంచాయతీ పెట్టి నీకేదిరవే నా దగ్గర 2500 ఇస్తున్నారు, నేను అవసరమైతే విడాకులు తీసుకుంటా, నా బతుకు నేను బతుకుతా, నా గాడికి ఆడోళ్ళని తీసుకొచ్చి ఇది భ్రష్టు పట్టే వ్యవస్థ. ఇది నిజంగానే ఈవెన్ లేడీస్ కూడా ఫ్రీ బస్ వల్ల రెస్పెక్ట్ లేదు, బస్సులు ఆపట్లేదు, సీట్లు దొరకట్లేదు, ఆడోళ్ళకు రెస్పెక్ట్ లేదు, మగవాళ్ళకేమో సీటు దొరకట్లేదు, ఆటో డ్రైవర్లకేమో గిరాకీ దొరకట్లేదు. ఇది మొత్తానికి మొత్తం కేసీఆర్ గారు బతుకమ్మ చీరలు తెచ్చినట్టు అదెంత వేస్ట్ పథకమో దాన్ని ఏం చేసారు, పత్తి చేనులలో కట్టిర్రు. పత్తి చేనులలో కొంగలు రాకుండా అడవి పందులు రాకుండా కట్టిర్రు. తర్వాత కొందరు చిన్నపిల్లలు నూపుందని మేము గ్రౌండ్ రిపోర్ట్ ఇస్తున్నాం, చెప్తే వినండి, వినకపోతే చెడుపోంగ, చెప్తే వినకపోతే చెడుపోంగ చూస్తారంటారు. కేసీఆర్ కూడా చాలా చెప్పినాం, వద్దురా బతుకమ్మ చీరలు వద్దురా, తిట్టుకుంటారు. నీ బిడ్డకేమో 1,00,000 రూపాయల చీర ఇచ్చి వీళ్ళకేమో 100 రూపాయల చీర ఇస్తున్నారు అంటే వినలే. రైతు బంధు ఎకరా 100 ఎకరాల కంటే నేను ఇస్తారా, మీరు ఏం పీక్కుంటారో పీక్కోరు అన్నారు. నీ సీఎం కుర్చీనే వీక్ పడేసారు. నిరుద్యోగులతో పెట్టుకోకరా అన్నాం, స్టడీ చైర్లతో పెట్టుకుంటే సీఎం చైరే పోతుందని చెప్పిన వినలే, పోయింది. దళిత బంధు వద్దురా, 10 లక్షలు ఒక్కడికి 10 లక్షలు ఇచ్చి మిగతా ఎండబెడితే మంచిది కాదని చెప్పినాం. ఇన్నడా వినలే. 4గురికి ఇచ్చి 400 మందిని ఎండబెట్టిన ఊర్లే. అట్లా ఇప్పుడు మన రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నాం, ఈ ఫ్రీ బస్సు వల్ల అన్ని వర్గాల వారికి కూడా నష్టమే ఉంది కానీ లాభం లేదు. చెప్పేది చెప్తున్నాం, వింటే విను, లేకపోతే లేదు. జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై హింద్.